మహోన్నతుడైన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. మీ చేతులు కష్టాజితమును ఆశీర్వదించునుగాక. వృద్ధియు క్షేమమును మితి లేకుండా మీకు అనుగ్రహించి ఆయన నామ మహిమ నిమిత్తమై పచ్చిక గల చోట్ల పరుండ చేయుచు శాంతికరమైన జలమ యొద్ద నడిపించచ్చు, మీ ప్రాణమునకు సేద తీర్చచ్చు ఆయన మీకు కాపరియుని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. కాస్త ఈ మూడో పార్ట్ని కూడా ముగించేద్దామని త్వరగా ఆశపడుతూ ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వెలిగించబడిన కన్నులు లేకపోతే మనం గుడ్డివారిగా అయిపోయి మనం ఎటు వెళ్తాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, అగమ్య గోచరంగా మన జీవితం మారిపోతుంది. ఆ తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గమ్యం, గురి ఏమీ లేకుండానే మన జీవితాలు మిగిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనకేమీ అర్థం కావదు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, కానీ నాకు పోయిన వారం ఇంట్రడక్షన్ బాగా నచ్చింది. ఆయన మన కన్నులు వెలిగించకపోతే మన జీవితంలో ఆ ప్రశ్నార్థకంగానే మనం ఉండిపోతాం. అనుమానంతోనే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి 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 ఎందుకు 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 ఇలా ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది, ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో మన జీవితం సాగిపోవడం మంచిది కాదు. మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుని వాక్యం ఉంది. దైవ సంబంధమైన సంగతులను మనకు బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవునిని మనం కలిగి ఉన్నాం. ఇలాగూ దేవుని ఆత్మని కలిగి ఉండి కూడా, వాక్యము కలిగి ఉండి, ప్రభువుని కలిగి ఉండి మన ఆత్మీయ ప్రయాణం ప్రశ్నార్థకంగా సాగడం అనేది అది దేవునికి ఎంతో అవమానమని గత వారం మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. సో మనం ఖచ్చితంగా మన జీవితంలో కన్నులు వెలిగింపబడిన వారమై మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ ఏ కన్నులు ఉన్నాయి అంటే బాహ్య సంబంధమైన ప్రపంచాన్ని చూడగలిగే కన్నులు, మనుషుల్ని, రంగుల్ని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని చూడగలిగే కన్నులు ఉన్నాయి. ఒకవేళ ఆ కన్నులకి ఏదైనా అభ్యంతరం కలిగితే, ఇబ్బంది కలిగితే ఆపరేషన్ చేయించుకోనో, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోనో, లేకపోతే స్పెట్స్ పెట్టుకోనో, మొత్తానికి స్పష్టంగా చూడగలిగేటట్లు మన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా. కానీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను చూచే కన్నులు మనకి లేవు అన్న విషయాన్ని ఎంతమంది గమనిస్తున్నాం? దాని విషయంలో ప్రభువుని మనం ఎంతమంది వేడుకోగలుగుతున్నాం? దేవా, నా కన్నులను వెలిగించండి. ఐ వాంట్ టు సీ. నేను చూడాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకే మాట, నేను చూడాలనుకుంటున్నాను. సో మొట్టమొదటిది, ముందుకు వెళ్ళిపోదాం, సమయాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, ఏదైనా ఒక ప్రతికూలత, ఏదైనా పరిస్థితి వస్తున్నప్పుడు ఆమేన్, దాని రీజన్ ఏంటి? నాకు బాగా ఒక నచ్చిన మాట, బాగా నా హృదయం తాకిన ఒక మాట మళ్ళా చెప్తాను నేను. ఇఫ్ యు నోటీస్డ్ రీజన్ ఈజ్ గాడ్. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం దేవుడని నీకు అనిపిస్తే, అది శ్రమ అయినా, కష్టమైన, కన్నీరైనా, బాధ అయినా కూడా, ఏదైనా నువ్వు చేయగలవు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు అర్థం కావట్లేదు, నువ్వేదో చేస్తున్నావు. కుమ్మరి ఆ పిండిని, ఆ మట్టిని ఇష్టానుసారంగా పిసుకుతాడు. నాకు అర్థం కాదేమో, కానీ కుమ్మరికంటూ ఒక గురి ఉంది. టైలర్కి నేను మంచి క్లాత్ ఇస్తా, ఇష్టానుసారంగా కట్ చేసి పారేస్తాడు. ఏంటి మంచి క్లాత్ని ఎలా చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ నీకంటూ ఒక గమ్యం ఉంది. ఈ సందర్భంలో చెప్తే కనెక్టింగ్గా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం పిల్లల్ని వ్యాక్సిన్కి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ గట్టిగా శరీరంలోనికి దూసుకొని వెళ్తుందని తెలుసు.
అటు ఇటు అయితే అది బోన్కి తగులుతుందని తెలుసు, జ్వరం వస్తుందని తెలుసు, నొప్పి వస్తుందని తెలుసు, పిల్లలు అల్లాడిపోతారని తెలుసు, ఏడుస్తారని తెలుసు, దానివల్ల మాకు నిద్ర ఉండదని తెలుసు. అన్నీ తెలిసి జాగ్రత్తగా కార్లు తీసుకొచ్చి మరీ వాళ్ళని ఆ పొడిసే వాళ్ళకి అప్పగించాం మేము. హల్లెలూయా, ఆమేన్. మళ్ళీ విచిత్రం ఏంటో తెలుసండి, ఆమె పొడవడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనమే క్రియేట్ చేయాలి. అమ్మ కాలు ఇలా పట్టుకో, అటు ఇటు అయితే లోపలికి బోన్కి వెళ్ళిపోతుంది, నేనేం చేయలేను అన్న మొన్న అక్క. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అన్నారు చక్క. కాబట్టి మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ ఇంజెక్షన్ ఈ యాంగిల్లో పెట్టి స్కిన్లోకి పొడుస్తూ ఉంటే, పొడిచినప్పుడు నొప్పి వస్తుందని తెలుసు, ఏడుస్తారని తెలుసు, ఆ తర్వాత గడ్డ కడుతుందని తెలుసు, జ్వరం వస్తుందని తెలుసు, హల్లెలూయా, అల్లాడిపోతారని తెలుసు, ఏడుస్తారని తెలుసు. వచ్చే వారంలో బహుశా 3వ తారీఖున వ్యాక్సిన్ ఉంది. ఆ తొడకొకటి, ఈ తొడకొకటి, చేతికొకటి, 3 పొడవాలంట. ఇప్పటి నుంచే నాకు టెన్షన్ పట్టుకుంది, ప్రభా సాయం చేయండి ప్రభా, ఒక్కరు కాదు ఇద్దరిని కాసుకోవడం ఎంత కష్టం. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ కోరుండి వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఆ పెయిన్కి, ఆ జ్వరానికి, ఆ ఇంజెక్షన్కి, ఆ కన్నీటికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము తీసుకెళ్ళి అప్పగిస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు పొడవడానికి మేము కొద్దిగా సహకరిస్తున్నాం. కొన్నిసార్లు మహిమ నుండి అధిక మహిమకు నడిపించడానికి, కృప నుండి అత్యధికమైన కృపకు నడిపించడానికి, ఆయనకు ఆయాసకరమైన తీసివేసి మహా అభివృద్ధిలోనికి మనల్ని తీసుకొని రావడానికి కొన్నిసార్లు దేవుడే. ఇంకోలా చెప్తాను, ఎందుకు మేము వ్యాక్సిన్కి అప్పచెప్తున్నామంటే, ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు, ఏ పోలియో కానీ, మరి ఏ కలరా కానీ, మరి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్, డిసీజెస్ రాకుండా ఉండట కొరకు అప్పగిస్తున్నాం. అలాగే హల్లెలూయా, శత్రువు సంబంధమైన చేదైన వేరు ఏది కూడా ఫలించకుండా, ఆమె విత్తనాలు వేస్తాడు శత్రు, కానీ అది ఫలించకుండా, శోధన రాదని లేదు, మీరు శోధనలోనికి ప్రవేశింపుకుంటున్నట్లు శోధన వస్తుంది. హల్లెలూయా, శ్రమ రాదండంలే, నీతిమంతుకు కలిగే ఆపదలు అనేకమైనవి, కటి వాటన్నిటిలో నుండి యెహోవాన్ని తప్పిస్తాడు. నీకు శ్రమ రాదని చెప్పలేదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, అతను విడిపించి అతను నేను గొప్ప చేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సో ఎలాంటి భయంకర పరిస్థితి రాకుండా అప్పగిస్తున్నాం కదా, అలాగే మన జీవితంలో మనల్ని సరిచేయడానికో, మనల్ని కృప నుండి అధిక కృపకు నడిపించడానికో, మహిమ నుండి అధిక మహిమను నడిపించడానికో, లేకపోతే ఎంత అభిషేకాన్ని దేవుడు ఈ మాట వినండి, ఎంత అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడో ఆ అభిషేకాన్ని కాపాడుకునేటువంటి స్థాయిలోనికి, స్థితిలోనికి, అండర్స్టాండింగ్లోనికి మనల్ని నడిపించడానికో, అకస్మాత్తుగా అనుకోకుండా కొన్ని కఠినమైన పరిస్థితుల్ని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఆ పరిస్థితి దేవుణ్ణి బట్టి కలిగిందా అయితే ఖచ్చితంగా సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతుందని దేవునిని మనం ఆరాధిద్దాం. రెండో మాట మనం ఏం చెప్పుకున్నామంటే, ఒకవేళ ఆ పరిస్థితి కారణం నేనే అని యోనాకు తెలిసినట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన సన్నిధిలో దావీదు వలె పశ్చాత్తాపపడి ఏడుద్దాం. ద్రోహము చేశాను, నేరము చేశాను, పాపం చేశాను, పడిపోయాను, కృంగిపోయాను, కానీ నాకు ఒక ధైర్యం ఉంది, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఏదైనా చేయగలవు, సమస్తమును సాధ్యపరచగలవు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మా మంచి కుమారివి, సర్వకృపానిధి, మీ చేతిలోనే మేమున్నాం, దాన్ని ఎలాగైనా నువ్వు మార్చగలవు ప్రభువా. హల్లెలూయా. ఎందుకు ఇలా కొడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తావు అనుకుంటాం, కానీ సరే మళ్ళీ టైం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సందులో పశ్చాత్తాపడి, దేవా నేను ద్రోహం చేశాను, పాపం చేశాను అని దానియేలు పితరుల దోషం ఒప్పుకున్నట్లుగా, నెహెమ్యా ఒప్పుకున్నట్లుగా, అదే విధముగా తన దోషమును యోనా ఒప్పుకున్నట్లుగా. ఎందుకంటే ఈ రోజుల్లో కప్పుకునే పరిచర్య ఎక్కువైపోయింది. ఏ పరిచర్య? కప్పుకునే పరిచర్య ఎక్కువైపోయింది. హల్లెలూయా. నేను చెప్పనా, నువ్వు అలా చేయడం తప్పు. కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి, నాకు కొంచెం ప్రతికూలంగా ఉంది. నువ్వు తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పు గురించి పాస్టర్ గారి దగ్గరికి ఎవరో మోసారు, అది తప్పు. పాస్టర్ గారు దాన్ని దేవుని వాక్యంలో దాన్ని మాట్లాడారు, మా గురించే మాట్లాడారు, ఇలా వేలి చూపించి మరీ మాట్లాడారు. హల్లెలూయా. నేను అంటాను,
నీవు ఆ తప్పిదములో లేవా? దైవజనుడు అన్యాయంగా మాట్లాడుతున్నాడా? చూచుచున్న దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నీకు కలిగిన అవమానానికి రెట్టింపు ఆధిక్యతను, ఘనతను దేవుడిస్తాడు. హల్లెలూయా. లేదా ఆ మాటకు లేకపోతే ఆ హెచ్చరికకు నువ్వు డిజర్వా, లేకపోతే నువ్వు పాత్రుడువా? దాన్ని నువ్వు సరిచేసుకోవాల్సి ఉందా? కఠినమైన హృదయంతో తిరుగుబాటు చేయకుండా ఆయన సన్నిధిలో, దేవా నన్ను క్షమించువా. ఒకవేళ దైవజనుడు చెప్తున్నట్లుగా నిజంగానే ఆ పొరపాటు నాలో ఉందేమో, నిజంగానే ఆ ప్రతికూలత నాలో ఉందేమో, అది నా కంటికి కనిపించట్లేదేమో, నా దృష్టికి నేను మంచివాడిగా అనిపిస్తున్నానే కానీ ఆయన చెబుతున్న మాట, ఆయన హెచ్చరిస్తున్న హెచ్చరిక, ఆయన చేస్తున్న గర్దింపు నిజంగానే నేను డిజర్వ్ ఏమో, అది నీ దాసు నుంచి వచ్చిన లేక నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చిన, దాన్ని నేను అంగీకరిస్తానని చెప్పగలవా? మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. దేవా, నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నీ దాసుడు దాన్ని సూటిగా మాట్లాడినా, లేకపోతే నీ దాసుడే కావాలని దానిగా మాట్లాడినా, అతడు నీ దాసుడే కదా, నీ చేత ఏర్పాటు చేయబడిన వాడే కదా, నీ చేత ఎన్నుకొనబడిన వాడే కదా, నువ్వు పిలుచుకున్న వాడివే కదా. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది దైవజనుల ద్వారా, ఆమేన్, హల్లెలూయా, నీవు వాగ్దానం ఇచ్చి దర్శనమిచ్చి నడిపించిన నీ దాసుడే కదా. కాబట్టి ఒకవేళ తను ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి మాట్లాడినా, దేవా నేను అంగీకరిస్తాను, దేవా నేను యాక్సెప్ట్ చేస్తాను. హల్లెలూయా. కాబట్టి తిరుగుబాటు చేసే పరిచర్య మనకొద్దు, కవరింగ్ మినిస్ట్రీ మనకి వద్దు. మధు సరిగా లేవు నువ్వు. కవరింగ్ మినిస్ట్రీ మనకొద్దు. హల్లెలూయా. ఒప్పేసుకోవడం అలవాటు చేసుకుందాం. ఏమో ప్రభు, నేను ఆ స్థితిలో ఉన్నానేమో. హల్లెలూయా. తిరుగుబాటు చేయడం కంటే లోబడ్డం మంచిది కదా. తిరుగుబాటు చేయడము సోది చెప్పుడుతో సమానం కదా. నేను తిరుగుబాటు చేయడం కంటే పోయేదేముంది? మహా అయితే నీ కనికరం నాకు కలుగుతుంది, నీ దయ నాకు కలుగుతుంది. అది నీ వల్ల కలిగిందా, అది నాకు మేలు. ఒకవేళ నీ దాసుని కావాలని మాట్లాడినప్పటికీ కూడా ఆ గర్తింపుకు నేను లోబడితే, ఆమేన్, ప్రవక్త నీ ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడని నీ వాక్యం చెప్తుంది కదా. నీ దాసుడని అంగీకరించి ఆ గద్దింపు నేను స్వీకరిస్తున్నాను ప్రభు అని చెప్పగలిగితే నేను చెప్తాను. ఇక్కడ పుల్పిటి దగ్గర నిలబడి నేను అన్యాయంగా మాట్లాడొచ్చేమో కానీ చూచుచున్న దేవుడు నీలో ఉన్న ఆ అనుకూలతను బట్టి, ఆ దీనత్వాన్ని బట్టి ఎంత హెచ్చిస్తాడయ్యా, ఎంత దీవిస్తాడయ్యా, ఎంత బలపరుస్తాడయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసన్న గారు అవమానపరిచినట్టు మాట్లాడారు జాన్ వెస్లీ గారిని. అదే యేసన్న గారు అన్ని లక్షల మంది వేల ముందు జాన్ వెస్లీ గారిని కనపరిచారు. ఈరోజు అందుకే తన దాసుని దేవుడు హెచ్చించాడు. వాళ్ళందరూ ఈ మార్గం కూడా వెళ్ళిన వారు. ఈరోజు మనం వాళ్ళు చూసి ఆనందపడుతున్నాం తప్ప. దేనా మన మహిమ కలుగును గాక. ఐఎమ్ సారీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ టైప్లో ముగిస్తాను నేను వెనక్కి వచ్చినప్పటికీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ కారణం దేవుడని తెలిస్తే ఆరాధిద్దాం, మనమని తెలిస్తే పశ్చాత్తాపపడదాము, శత్రువు అని తెలిస్తే, అపవాదని తెలిస్తే ఆయన నామం పేరటను, హల్లెలూయా, ఆయన వాక్యము ద్వారాను ఆరాధనలోను ప్రార్థనలోను పోరాడి శత్రువుని గద్దిద్దాం, శత్రువుని తరిమి కొడదాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ఒక్క మార్గం గుండా వచ్చాడు, 7 మార్గాల గుండా వాడు పారిపోతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమె నేను చెప్తాను, శత్రువు కన్నా నువ్వు బలవంతుడు కాకపోవచ్చు, కానీ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు గనక నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను లేఖనము చెబుతుంది. కాబట్టి నువ్వు ఒంటరి వాడు కాదు. నేను చెప్తాను, యువర్ ఎంప్టీ, నువ్వు మట్టి ఘట్టమే. కానీ మర్చిపోవద్దు, ఈ మట్టి ఘట్టములో తన పరిశుద్ధాత్మని మహిమైశ్వర్యాన్ని దేవుడు మనలో ఉంచాడు. మన బలహీనులం కాదు, అది మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకు మన బలహీనులం కాలంటే మనల్ని బట్టి కాదు, మనలో దేవుడిచ్చిన తన పరిశుద్ధాత్మను బట్టి. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురు అని రాశాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం బలహీనులమే కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలహీనుడు కాదు కదా. ఎందుకో తెలుసా? ఎక్కడ నిరాకారం ఉందో, ఎక్కడ శూన్యం ఉందో, అక్కడ చీకటి ఉందో, అక్కడ అల్లాడి ఆ శూన్యములో సమస్తాన్ని కలుగు చేసిన బలవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నిరాకారాన్ని ఆకారంగా మార్చిన బలవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చీకటిని వెలుగుమయముగా చేసిన వాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య బలముగా కొనసాగుతూనే ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు, ఆ బలవంతుడు, ఆ శక్తిమంతుడు నీలో ఉండగా నీవెందుకు బలహీనమైనావు? భయపడకు అపవాదిని చూసి, భయపడకు గొలియాతును చూసి, భయపడకు వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి. హల్లెలూయా.
మీకు తెలుసా, ఈ మాట నాకు ఇష్టం. దావీదు దేవుణ్ణి కూడా పిలవలే. దేవా నాకు సహాయం వచ్చి సహాయం చేయమని దేవుని దావీదు అడగలేదు. దావీదు ఏమనుకున్నాడు అంటే, దేవా నీ దాకా ఎందుకులే, నీ పేరు ఒకటి చాలనుకున్నాడు. అవునా కదండి? అర్థమైన స్తోత్రం చెప్పండి. దేవా నువ్వు వచ్చేదానికి ఎందుకు ప్రభా, ఈడంతా మహా అయితే ఎంతున్నాడు, వీడికి నీ దాకా ఎందుకు ప్రభా, నువ్వు వద్దు, నీ పేరు ఒకటి నాకు చాలు. ఆమె నువ్వు వీటిని కత్తిని డాలు పట్టుకొని వస్తున్నావు, నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపత్యకు యెహోవా నామము పేరట నేను నీ మీద ఎత్తాను. ఆయన పేరు చాలరా నీకు, ఆయన పేరు చాలు. ఆమె అప్పుడప్పుడు మన వాళ్ళకి బాగోపోతే మా స్వామి గారి దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారి దగ్గరికి, నా పేరు చెప్పండి నేను పంపించాను, నేను రావసలే నా పేరు చెప్పండి. కొంతమంది అధికారులు వాడుతూ ఉంటారు, నేను రావసలేదమ్మా నా పేరు చెప్పు చాలు పని అయిపోద్ది. ఒరే మీ పేర్లకే అంత శక్తి ఉంటే, మీ పేర్లకే అంత ఆధిపత్యం ఉంటే, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఏ యుగమందునో రాబో యుగమందునో పేరు పొందిన మరి ఏ నామము కంటే పై నామముగా హెచ్చింపబడి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై సమస్త స్తోత్రములకు, ఐశ్వర్యములకు, ఘనతలకు, మహిమకు పొందనర్హుడైనటువంటి దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పై నామము, అత్యున్నతమైన నామము, బలమైన నామము, శక్తి కలిగిన నామము, సృజనాత్మకమైన నామం. దేవుని మహిమ కలుగును గాక. పేరొక్కటి చాలు. అపవాదిని ఎదురించండి, అపవాదికి భయపడండి, వాడు మీ వద్ద నుంచి పారిపోనని లేదు. అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవను. ఆమేన్. బట్ ద పార్ట్ ఈస్ మెయిన్ పార్ట్ ఈస్, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీ షుడ్ నో హూ ఇస్ ద రీజన్ ఆర్ వాట్ ఈస్ ద రీజన్. మనం ఎదుర్కొంటున్న ఆ ప్రతికూలతలో రీజన్ ఏంటో మనకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీజన్ ఏంటో మనకి తెలియకపోతే మనం ఎంత నలిగిపోతాం కదా. హల్లెలూయా. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే ప్రతి విజయముని కంకితం. నా బ్రతుకే నీ మహిమార్థం, లోకమంతయు దూరమైనను నన్ను చేరది. ఆ తర్వాత మాట నాకు ఇష్టం. దేహమంతయు ధూళి అయినను సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగున. మనసారా పడతావా? ఉన్నావులే కలిసున్నావులే ప్రతి అడుగు, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేతులు ఎత్తి మనసారా దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. సో వి షుడ్ నో ద రీజన్, వి షుడ్ నో ద రీజన్. ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు అలా జరిగిందో, ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ నా వైపు చూడండి, నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోద్ది ఇబ్బంది. ఒకవేళ మన పొరపాటు వల్ల ఆ పరిస్థితి వచ్చిందని మనకు తెలిసిందనుకోండి, మరొకసారి ఆ పొరపాటు మనం చేయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్న ఉదాహరణ. ఒకరోజు నిద్ర పడుకున్నాను, ఇక్కడ ఉండే పొర్లుపల్లి ఉండేవాళ్ళం, అప్పుడు పడుకున్నాను. విపరీతమైన ఒక భయంకరమైన రూపం, ఆ పేరు చెప్తే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చేమో, అన్యుల సంబంధమైన దేవత, అది నా మీదకి వచ్చి కూర్చున్నట్లుగా నా మీద దాడి చేయడానికి ఆ చేతులు ఉన్నటువంటి ఆ ఆయుధాన్ని ఎత్తి ఇలా పడడానికి ప్రయత్నం చేస్తుంది. నేను
గట్టిగా పిలిచే ప్రయత్నం చేస్తున్నాను, పిలవలేకపోతున్నాను. కానీ నాకు వెంటనే ప్రభు జ్ఞాపకానికి వచ్చి ఆ బొంగురుపోతున్నటువంటి గాలిలాగా వస్తున్న స్వరంతోనే యేసునామములో నిన్ను గర్దిస్తున్నానని నేను పలికాను. హల్లెలూయా. వెంటనే ఆ దురాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను మోకాళ్ళు వేశాను, ప్రభా ఎందుకు నా దగ్గరికి అది ఎందుకు రావాలి, దానికి ఎందుకు అనుమతి దొరికింది అసలు? హల్లెలూయా. నేను ఈ దాసుని, అది నా దగ్గరికి ఎందుకు రావాలి? ఆమేన్. నాకు నిజంగా ఎవరు చెప్తున్నట్టు అనిపించింది, పిల్లో పైకెత్తమని, దిండి తలగడ పైకెత్తమని. ఆ తలగడ లేదా దిండి నేను పైకెత్తగానే హల్లెలూయా ఒక కవరు, ఆ కవర్ మీద ఒక ప్రింటింగ్ ఉంది. ఏ రూపాన్ని అయితే నేను చూస్తున్నానో అదే రూపము దాని మీద, ఆ కవర్ మీద ప్రింట్ అయి ఉంది. అది కట్ట నా తల కింద ఉంది. నాకు ఎవరు చెప్పినట్టు అనిపించింది, తీసేదాన్ని అని. అది తీసి బయట పారవేయగానే వెంటనే చక్కని విశ్రాంతి, చక్కని ఇది కలిగింది. ఒకరోజు నేను గుంటూరులో ఉన్నాను, మా బంధువుల ఇంట్లో. చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాను. మీరెవరు చెప్పరా, నేనే అరవాలా? చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాను, నిద్ర పట్టట్లేదు. నా వైపు చూస్తారా, కొద్దిగా ఆయాసంగా ఉంది, ఏదో కలవరంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాను నేను. హల్లెలూయా. 2 ఆలోచనలు, నాకు ఒంట్లో బాగోలేదా లేకపోతే ఇంట్లో చీకటి ఉందా? వెంటనే నాకు ఒంట్లో బాగానే ఉంది, కానీ చీకటి ఏదో ప్రభావం ఉందని సెన్స్ చేశాను. అలా సెన్స్ చేసినప్పుడు హల్లెలూయా ఊపిరంతా తెచ్చుకొని మంచం మీద కూర్చొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ యేసు నామములో విడిచిపో, నేను గర్దిస్తున్నానని గట్టిగా అరిశాను. హల్లెలూయా. మీరు చెప్తే నమ్మరు, తలుపు గట్టిగా కొట్టుకుంది, బయట ఆరేసిన గిన్నెలన్నీ కింద పడిపోయినాయి. పెద్ద శబ్దముతో ఏదో ఒక రూపం సొంపని పరిగెత్తినట్టు నేను చూశాను. దానికి ఒక గజ్జల సౌండ్. బయటికి వెళ్ళి వచ్చాను, నాతో పాటు ఉన్న నా బంధువు కూడా లేచాడు. బయటికి వెళ్ళి చూసాను, కనుచూపు మేరలో కుక్కలేమని వచ్చినాయి అని. ఏమీ కూడా లేదు. కానీ అలా ఆ అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను హ్యాపీగా పడుకున్నాను. తర్వాత తెల్లవారి నా బంధువు నాతో అంటున్నాడు, 2 రోజులు గడిచేది కూడా అంటున్నాడు, ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ప్రశాంతంగా నాకు నిద్ర లేదు, కానీ ఆ రోజు నైటు నువ్వు గట్టిగా గర్దించో చూడు, ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఆ రోజు నుంచి నేను, అమ్మ, నాన్న, మేమందరం హ్యాపీగా ఇంట్లో మేము నిద్రపోతున్నాం, చక్కగా పడుకుంటున్నాం. కలవరం అంతా ఇప్పుడు హల్లెలూయా. మా అమ్మ ఉన్నటువంటి పిచ్చిదానిలో ప్రవర్తించేది, ఇప్పుడు అదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేనేమంటున్నానంటే, చాలా జాగ్రత్త వినండి, మళ్ళీ వెనక్కి వచ్చాను అనుకోకండి. 5 మినిట్స్లో మాత్రం ఎక్కువ రివ్యూ ఉంచను. హల్లెలూయా. నీకు అది నీ పొరపాటు అని తెలిస్తే దాని విషయంలో దేవుని మనం క్షమాపణ అడుగుతాం. అది చీకటి అని తెలిస్తే దాన్ని మనము గర్దించగలుగుతాం. దేవుడు అనుమతించాడని తెలిస్తే దేవుని మనము ఆరాధిస్తాం. బట్ మెయిన్ పార్ట్ ఏంటంటే వీ షుడ్ నో, మనకు తెలియాలి. ఎందుకు ప్రభా నా కుమారుడి జీవితం ఎలా అయింది, ఎందుకు నా కుమార్తె జీవితం ఎలా అవుతుంది, ఎందుకు ఈ పరిస్థితులు? దేవా నాకు కనపరచండి, నేను అడుగుతున్నాను, నాకు చూపించండి ప్రభువా. హల్లెలూయా. నేను సరి చేసుకుంటాను, నాకు చూపించండి. నేను మాట్లాడిన ఏదైనా మాట వల్ల, నేను తీసుకునే ఏదైనా నిర్ణయం వల్ల కొన్నిసార్లు నేను ఓవర్లుక్లో వెళ్ళిపోయాను, కానీ నీకు ఆయాసకరమైనది ఏదైనా చోటు చేసుకుందా? హల్లెలూయా. కొంతమంది ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. సరే, ఐఎమ్ సారీ. ఆకాను ఆ విలువైన వస్త్రాల్ని, ఆ కమ్మిని తీసుకొచ్చి తన గుడారంలో దాచాడని ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. కానీ పరాక్రమవంతులు రాలిపోయారు. అయితే యెహోషువ చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని సందులో ఏడ్చాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యెహోషువ నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? శపితమైన దాని విషయంలో నీ ప్రజలు పాపం చేశారు, అందుకే ఈ పరిస్థితి. అప్పుడు యెహోషువ చేసిన మంచి పని ఏంటో తెలుసా? హల్లెలూయా. వంశావళులందరి మీద చీట్లు వేయించాడు. ఆఖరికి అది ఆకాను కుటుంబం వంశం మీదకి వచ్చింది. మళ్ళీ దాని గురించి ఆలోచించేగా ఆకాను ఇంటి మీదకి వచ్చింది. తర్వాత దాని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయగా అది ఆకాను మీదకి వచ్చింది. నా కుమారుడా, దయచేసి ఇంతమంది చనిపోవడం నువ్వు కారకుడు అవ్వద్దు, నువ్వు చేసింది ఏంటో నాకు తెలియచెప్పంటే ఆకాను నేనేం చేయలేదు అని అనలేదు. కానీ హల్లెలూయా, ఇప్పుడు మాట చెప్తాను, నేనేం చేయలేను అనలేదు. కానీ ఇదిగో శపితమైన వాటిలో కొన్ని తీసుకొచ్చి నా గుడారంలో నేను దాచిపెట్టాను, నా గుడారంలో నేను దాచిపెట్టాను. ఎంత దౌర్భాగ్యం అంటే
నా వైపు చూస్తారా? ఇక్కడ ఒక ప్రమాదకర విషయం చెప్తాను. నేను ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తాను. నేను కొద్దిగా నా మాటలు కొంచెం నెమ్మదిగా అటు ఇటుగా ఉన్నాయి అనుకోకండి. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? చచ్చిపోయింది ఎవరు? వెరీ గుడ్. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడైందంటే తప్పు చేసింది ఆకాను, కానీ పరాక్రమవంతులు రాలిపోయారు. హల్లెలూయా. కానీ దీనిని ఎవరిని బాధ్యులుగా దేవుడు తీసుకున్నాడంటే యెహోషువని బాధ్యులుగా తీసుకొని నీ ప్రజలు తప్పు చేశారు, అందుకే శపితమైంది లోపలికి. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో పరాక్రమవంతులు రాలిపోవడానికి కారణము శపితమైన దాన్ని తీసుకొచ్చారు కదా అని దేవుడు కోపగించుకొని వారిని చంపలేదండి. దయచేసి ఎప్పుడు కూడా వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. శపితమైన దాన్ని వారు తీసుకొచ్చి లోపల పెట్టారు కాబట్టి కోపంతో దేవుడు వారిని చంపలేదు. మరి ఏం చెప్పిందంటే వారు తీసుకొని వచ్చిన శపితమైనదే వారిని చంపింది. మరి విచిత్రం నాకు అనిపించేది ఏంటంటే, హల్లెలూయా, తప్పు చేసింది ఆకాన్ అయితే ఇశ్రాయేలు పరాక్రమవంతులు రాలిపోయినారు. తప్పు చేసింది ఆకాన్ అయితే తన భార్య తన పిల్లలు మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. హల్లెలూయా. కానీ ఆకానికి లేని ఒక కృప, మీకున్న ఒక కృప చెప్తాను. ఆకాను తప్పు ఒప్పుకున్నా చచ్చాడు, కానీ నువ్వు తప్పు ఒప్పుకుంటే కనికరించబడతావు, దీవించబడతావు. ఎందుకో తెలుసా? మరణం తప్పదు. తప్పు చేసినందుకు మరణం తప్పదు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నీకు బదులు ఒక ఆయన ఆల్రెడీ మరణించాడు కాబట్టి, నీకు బదులు ఒక ఆయన ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఆకానుకు వచ్చిన మరణశిక్ష నీకెందుకు రాలేదంటే ఆ రాళ్ళు ఆయన మీద పడ్డాయి కాబట్టి, ఆ మరణశిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి, ఆమేన్, ఆ పాప ఆ క్రైదనం ఆయన చెల్లించాడు కాబట్టి, ఆ రుసుము ఆయన చెల్లించాడు కాబట్టి మనం కనికరించబడ్డాం. నేను మన మహిమ కలుగును గాక. నేను టైం దృష్టిలో పెట్టుకుంటున్నాను. హల్లెలూయా. సో యోబుకు తెలిసింది ఎవరు పరిస్థితి కారణమో, పౌలుకు తెలిసింది ఎందుకు చెరసాల్లోకి వెళ్తున్నామో, దావీదుకు తెలియలేదు సాతాను నన్ను రేపుతున్నాడని. హల్లెలూయా. హిజ్కియాకి తెలియలేదు వచ్చిన మనుషులు అపవాది సంబంధులని. హల్లెలూయా. హల్లెలూయా. సంసోనికి తెలియలేదు నేను పడుకున్న ఆ ప్రేమ ఒడే, అమ్మ ఒడిలాగా ఆ ప్రేమ ఒడే నా జీవితానికి ఊరై నన్ను చంపుద్ది అన్న సంగతి తాను గుర్తించాడు, గమనించలేకపోయాడు. మళ్ళీ దాని అక్కడికి వస్తే లేట్ అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇక ముందుకు వెళ్దాం. సో దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. రెండవది ఏంటండి? మొట్టమొదటిగా ఏ విషయంలో మన కన్నులు వెలిగించబడాలంటే మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన మనము కలిగి ఉండేలాగా మన కన్నులు వెలిగించబడాలి. నీ దగ్గరికి వస్తున్న వ్యక్తులు అపవాది సంబంధులా దేవుని సంబంధులా నీవు తెలుసుకోవడానికి నీ కన్నులు వెలిగించబడాలి. నీకు ఎదురైన పరిస్థితి దేవుని దగ్గర నుంచి వచ్చిందా, అపవాది దగ్గర నుంచి వచ్చిందా, నీ దగ్గర నుంచి వచ్చిందా, నువ్వు తెలుసుకునేలాగా నీ కన్నులు తెరవబడాలి. లేకపోతే ప్రమాదం, లేకపోతే ప్రమాదం, లేకపోతే ప్రమాదం. హల్లెలూయా. రెండో విషయం ఏం మాట్లాడుకున్నామంటే ఆమేన్, దేవునిని గురించినటువంటి జ్ఞానం విషయంలో మన కన్నులు వెలిగించబడాలి. వినికిడి చేత నిన్ను గురించి నేను విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలో పడి దుమ్ములో పడి పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరన్నారు? శామ్యూయల్ జాన్ కాదుగా ఈ డైలాగ్ వేసింది. ఎవరన్నారంటే యోబు. ఎవరి యోబు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అట్టి వాబుడు భూమి మీద మరొకడు లేడని దేవుని చేత సాక్ష్యము పొందినవాడు. అతడు నలిచి వెళ్తుంటే గ్రామ పెద్దలు లేచి నిలబడ్డారు, యవనస్తులు దారి తొలగిపోయారు, స్త్రీలు ముసుగు వేసుకున్నారు. అంతటి ఉన్నతమైనటువంటి దైవ భీతి అతనిని బట్టి సమాజంలో కలిగింది. ఎంతో సాక్ష్యం, ఇంకనూ నీ యథార్థతను విడవకుందు అని తన భార్య సాక్ష్యం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతటి భక్తిపరుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే తను తాను అసహించుకొని పశ్చాత్తాపపడి ధూళిలో పడి ఏడుస్తున్నాడంట. ఏమయ్యా, ఏమైందయ్యా? ఎంత సాక్ష్యం కలిగిన గొప్ప అయినా పెద్ద అయినా ఇంతగా ఏడవడానికి కారణం ఏంటంటే వినికిడి చేత ఆయన గురించి నేను విన్నాను, ఇప్పుడు నేను ఆయనను కన్నులారా చూస్తున్నాను కాబట్టి నేను ధూళిలో పడి ఏడుస్తున్నాడు. అమ్మ దైవజనమ, చాలా భారంతో ఈ మాట చెప్తాను. కొందరు ముఖాలు ఎందుకో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా హల్లెలూయా,
దేవుని గురించిన జ్ఞానం నీకు అర్థమయ్యే కొద్ది దేవుని మీద నీకు ఇష్టం పెరిగిపోతుంది, దేవుని మీద ప్రేమ పెరుగుతుంది, దేవుని మీద గౌరవం పెరుగుతుంది, దేవుని గురించిన అవగాహన నీకు పెరుగుతుంది. దేనికి భయపడవు, దేనికి కలవరపడవు, దేనికి ఆందోళన చెందవు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు. నీ విశ్వాసం యొక్క పరిధి ఎలాగుంటుందంటే రాడికల్ ఫెయిత్ లాగా ఉంటుంది. హల్లెలూయా. నీ విశ్వాసం సాధారణమైన విశ్వాసంగా ఉండదు, అసాధారణమైన విశ్వాసంగా ఉంటుంది, అద్భుతమైన విశ్వాసముగా ఉంటుంది. ఎందుకంటే నీకు నీ దేవుడేంటో తెలిసింది కాబట్టి, నీ దేవుడు ఎవరో తెలిసింది కాబట్టి. ఆమేన్. ఇక్కడ తెలియబడని దేవుని ఆరాధించేవారు ఎవరు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మంచిగా స్తోత్రం చెప్పండి. మంచిగా పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ తెలియబడని దేవునిని ఆరాధించేవారు ఎవరు ఇక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాను. మేము ఏమి పాడుతున్నామో, మేము ఏమి ఆరాధిస్తున్నామో, ఎవరి గురించి పాడుతున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో, మా ప్రతికూలలో కన్నీళ్ళు వస్తున్న ఆ కన్నీళ్ళని పక్కన పెట్టి చిరునవ్వుతో ఆ దేవునిని ఆరాధిస్తున్నామే. ఆయనను నేను ఎరుగుదును, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆయన నమ్మదగిన వాడు, ఏదైనా చేయగలడు, సమస్తమును సాధ్యపరచగలడు ఆయన. నేను పడిపోయినను నన్ను లేవనెత్తగలడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నా దేవుడు ఏంటో నాకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను అంటాడు, నేను ఆయనను చూడగా, ఆయన వివరించేసాం కాబట్టి అట్లా, నేను ఆయనను చూడగా ఆయన పాదముల యొద్ద నేను చచ్చిన వాడినైతేనే. నువ్వు చూసిన యేసు ప్రభు కదా, ఆయనే కానీ ఆయన కాదు. హల్లెలూయా. నేను శరీరధారి అయిన మనిషి కుమారుడైన యేసుక్రీస్తుని చూచాను. ఇప్పుడు దేవుని కుమారుడైన, దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు నేను కన్నులారా చూచాను. ఆమేన్. అర్థం కాలేదా? అప్పుడు ఎప్పుడు పడిపోలేదు యోహాను, ఇప్పుడు పడిపోయావే. హల్లెలూయా. అప్పుడు అవగాహన వేరు, ఇప్పటి అవగాహన వేరు. అప్పుడు నేను చూచిన యేసు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న యేసు వేరు. ఆమేన్. మీ నమ్మకం యొక్క విలువ మారుతుంది, మీ విశ్వాసం యొక్క పరిధి మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇలా చెప్తాను, అందరిలాగా అలా పాడవు నువ్వు, అలా పాడవు నువ్వు. నువ్వు పాడుతున్నప్పుడు నీ పెదవులకు భయం ఉంటుంది, నువ్వు చేతులు ఎత్తుతున్నప్పుడు నీ చేతులకు భయం ఉంటుంది, నీ వెన్నులో వణుకు పుడుతుంది, నీ మోకాళ్ళలో భయం కలుగుతుంది. మిక్కిలి భయముతో దేవునిని ఆరాధిస్తుంటావు. నీ పక్కన వారు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ మాత్రం దేవుని ప్రీతితో ఆరాధిస్తుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంతటి మహనీయుడు, ఎంతటి మహోన్నతుడు, ఎంతటి గొప్పవాడు నీవు ఎరుగుతున్న కొలది నీలో భయము పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు పెరుగుతున్న కొలది ఆ దేవుని గురించిన అవగాహన పెరిగిపోతుంటుంది. నువ్వు ఆయన గురించి ఎరుగుతున్న కొలది ఆయన పట్ల నీకున్న ప్రేమ ఒడంబడిక పెరిగిపోతుంటుంది. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు నువ్వు వాక్యం చదువుతుండగా ఆయన ఇంకా తాజాగా నీకు బయలుపరచబడతాడు, ఇంకా నూతనముగా బయలుపరచబడతాడు. ఆయన ఏంటో నీకు బయలుపరచబడే కొలది నీ ఆరాధన విధానం మారిపోద్ది, నీ ప్రార్థన విధానం మారిపోతుంది, నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. కష్టం వస్తుంది, కన్నీళ్ళు వస్తుంది, బాధపడుతుంది. మునుపు కృంగిపోయావు, కానీ ఇప్పుడు కృంగిపోవు, ఇప్పుడు వేసారిపోవు, ఇప్పుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటావు. అప్పుడు కృంగిపోయినావు కదా, అప్పుడు దేవుని గురించిన అవగాహన కొంచెం మట్టికే నాకు కలిగినది, కానీ ఇప్పుడు నేను ఆయనను తేటగా చూడగలుగుతున్నాను, స్పష్టముగా చూడగలుగుతున్నాను. భయపడను, నేను భయపడను. దానికి ముందు భయపడని చెప్తూనే భయపడ్డావు, భయపడని చెప్తూనే భయపడుతూనే పాడావు ఆ పాట, కానీ ధైర్యంతో పాడతావు. ఎందుకంటే దేవుని గురించిన నీ అవగాహనని దేవుడు నీ కన్నుల్ని వెలిగించాడు కాబట్టి. మీ అందరి చేతులు అది కలగాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. చెప్పాను కదా, ఏ దర్శనం లేకుండా ఏ వర్తమానాన్ని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. లెట్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్. కెన్ యూ సే ఆమేన్? ఆమెన్ చెప్పగలరా? ఇస్తారు తల్లి, ఆమెన్ చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెట్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ హిమ్. ఆయనను చూచినట్లు ఆయన మీ కన్నులు తెరవచ్చును గాక. హల్లెలూయా. హిస్ స్ట్రెంగ్త్, హిస్ గుడ్నెస్, హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ లవ్, హిస్ వేస్, హిస్ అమేజింగ్ నాలెడ్జ్, హిస్ గ్రేట్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం కూడా దేవుని నామమున మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాకు అనిపిస్తుంది, అందరికంటే మోషేకి ఎందుకు దేవుని పట్ల మిక్కిలి భీతి, మిక్కిలి భయం, మిక్కిలి ప్రేమ కలిగిందంటే, ఆమేన్,
దేవుడు సృష్టిని ఎలా చేశాడో మోషేకి చూపించాడు. ఆదికాండం రాసింది ఎవరు అమ్మా? ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ఏమని రాస్తున్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడిచుండెను, వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగాను. నీకు ఎట్లా తెలుసు మోసే సాగితే? నువ్వు అక్కడ ఉన్నావా? అమ్మా వదిలేండి, ఆవి చూడండి. నువ్వు అక్కడ ఉన్నావా? సృష్టించినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? నేను లేను, కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు చూపించడానికి దేవుడు నన్ను అక్కడ తీసుకొని వెళ్ళాడు. ఐఎమ్ సారీ, సినిమా ఊసి మాట్లాడానని ఏమనుకోవద్దు, నన్ను క్షమించమని చెప్తున్నాను. నా చిన్నతనంలో ఒక మూవీ ఏదో చూశాను, అది హల్లెలూయా, అదేదో ఆదిత్య ఏదో నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అదేంటంటే టైమింగ్ మిషన్ ఉంటుంది. ఆ టైమింగ్ మిషను గత కాలానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. నేను అంటాను, ఏ టైమింగ్ మిషన్ లేకుండానే మోషేని దేవుడు సృష్టి యొక్క ఆరంభం దగ్గరికి తీసుకొని వెళ్ళి సమస్తాన్ని దేవుడు సృష్టి ఎలాగో చేశాడో మోషేకి దేవుడు చూపించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ గుర్తుపెట్టుకొని రాస్తున్నాడు ఆదికాండాన్ని. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన, భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్న, చీకటి అగాధ జలముల పేద దేవుని ఆత్మ అల్లాడుచుండెను, వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగెను. మోషే నువ్వు ఉన్నావు అక్కడ, నేను లేను. మరి నీకు ఎట్లా దొరికింది ఈ భాగ్యం? ఒక మనిషితో మాట్లాడినట్లుగా ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో నేను వేడుకున్నాను, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉండ దయచేసి నీ మార్గమును నాకు చూపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇదిగో నా మంచితనం అంతటిని నీ ఎదుట నేను కనపరుస్తాను, యెహోవాను నా నామమును నీ ఎదుట నేను ప్రకటిస్తాను, నా మహిమంతయు నేను నీ కనపరుస్తాను అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు సృష్టి ఆరంభం మొత్తాన్ని నా కన్నుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఆమె హల్లెలూయా. సరే ప్రియులారా, సో ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ అబౌట్ గాడ్, దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన అవగాహనలోనికి, లోతైన ఆరాధనలోనికి, అపరిమితమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తుందమ్మా. పాస్టర్ గారు, అది మాకు ఎట్లా దొరుకుతుంది పాస్టర్ గారు? ఏం లేదు, ఒకే ఒక మాట అడగండి దేవుణ్ణి, దేవా నా కన్నులను వెలిగించు, ఓపెన్ మై ఐస్, ఐ వాంట్ టు సీ యూ. నా కన్నులు వెలిగించు ప్రభువా, నేను చూడాలనుకుంటున్నాను. ఈ లోకల మనుషులను చూశా, పరిస్థితులను చూశాను, ప్రతికూలతలు చూశాను, అనారోగ్యం చూశాను, వ్యాధి చూశాను, బాధ చూశాను, మోసం చేసేవారిని చూశాను. ప్రపంచంలో జరుగుతున్న హేయకరమైన ప్రతి దాన్ని నీవు నాకు ఇచ్చి నీ కన్నులు చూచాయి. నాకు కన్నులు ఇచ్చినవాడా, నాకు కన్నులు ఇచ్చిన వానిని నేను చూడాలని ఆశపడుతున్నాను. నా కన్నులు తెరవవా? నా ఆరాధన పద్ధతి మారాలని కోరుకుంటున్నాను. నేను ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలో ప్రగాఢమైన విశ్వాసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవా, నేను అందురాల్ని, నేను గుడ్డోండి, నా కన్నులు వెలిగించువా అని నువ్వు అడిగితే నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. టయానికి ముగిస్తాను. మూడవది ఏంటండి? నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్తే అతిశయం అనుకున్నా నేను చెప్పలేను, కానీ ఆమేన్. మునుపెన్నడు లేనంత కొత్తగా ఈ మధ్య నాకు బైబిల్ అర్థమవుతుంది. నిజం చెప్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని వర్తమానాలు దొరుకుతుంటే రాసుకున్నా అంటే వర్తమానాలు నేను మాట్లాడడం లేదు, వర్తమానాల కొరకు బైబిల్ చదవట్లేదు, కానీ కొన్ని మాటలు చదువుతుంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తుంటున్నాడు. ఆమేన్. నేను కోరుకుంటున్నాను, మునుపెన్నడు లేని విధముగా బైబిల్ మీకు కొత్తగా ఉండును గాక. ఎంతమంది ఆమెను చెప్పగలరు? నేను బైబిల్ చదివే వారితో మాట్లాడుతున్నాను, బైబిల్ మీకు కొత్తగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు చదువుతుంటే నేను ఎంతవరకు చదివిన బైబిలేనా ఇది, ఏంటి ఎంత కొత్తగా నాకు కనబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతి పేజీలో నువ్వు యేసయ్యను చూచుదువుగాక, దేవుని ప్రణాళికను చూచుదువుగాక, దేవుని ఉద్దేశమును చూచుదువుగాక, దాగి ఉన్న ప్రతి మర్మము నీకు బయలుపరచబడునుగాక. హల్లెలూయా. ఆయన వాక్యములో నుండి మామూలు సంగతులు కాదు, ఆశ్చర్యకరమైన సంగతులను, కెన్ యు సే ఆమేన్? ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు దేవుడు మీ కన్నులను, తన దాసుడైన నా కన్నులను దేవుడు వెలిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా.
బైబిల్ నీకు ఇష్టమైన పుస్తకంగా మారిపోను గాక, నీ ప్రియమైనదిగా మారిపోను గాక, వాట్సాప్ కంటే సెల్ ఫోన్ కంటే అత్యంత ప్రియమైనదిగా మారిపోను గాక. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా బైబిల్ చదవాలన్న ఆరాటము, బైబిల్ చదవాలన్న ప్రేమ పదము, బైబిల్ చదవాలన్న ప్రీతి, ఆ బెంగ నీలో కలుగును గాక. నీ శాస్త్రముల మీద నాకు ఆశపడుతున్నది, దానితో నా శరీరము అది క్షీణించుచుంది అంటున్నాడు కదా, అలాంటి బెంగ మీకు కలుగును గాక. కొంతమంది స్టైల్గా ఓకే అంటున్నారు, కానీ వాళ్ళ కోసం కాదు ఇది నేను పలికేది. యథార్థంగా ఆమేన్ పలికే వారి కోసం దైవజనునిగా పలుకుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంత ప్రీతి లేఖనముల మీద కలుగును గాక. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించుటకు దేవుడు వాక్యం విషయంలో మీ కన్నులు తెరిచును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది లేదు తెలియదు. మీకు ప్రియమైన పుస్తకంగా మారిపోవును గాక. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వెతకడానికి మీ కన్నులు ఇష్టపడే అంతగా దేవుడు దానిలోండి ఆశ్చర్యకరమైన సంగతులు మీకు తెరిచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలని తప్పన మీలో కలుగునట్లుగా ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు మన కన్నులకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. సరే, టైం అవుతుంది. 4వది, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ద ఐడెంటిటీ, యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు, హల్లెలూయా, మీ యొక్క గుర్తింపు లేకపోతే మీ యొక్క స్థానం ఏంటో మీకు తెలిసేటట్లుగా మీ కన్నులు వెలిగించబడాలి. భాషగా దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రతిదానికి ముక్కు చేదడం మానేస్తావు. అదేంటండి జలుబు చేతి ముక్కు చేదమా? దాని గురించి కాదు. హల్లెలూయా, ఆమేన్. నాకేమీ లేదు, దేవుడైన యెహోవా ఏమి ఇచ్చినని ఏమీ నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు బంగారం ఇవ్వలేదు, నాకు పిల్ల ఇవ్వలేదు, నాకు పెళ్ళి ఇవ్వలేదు. హల్లెలూయా. పెళ్ళి ఇచ్చాడు కానీ పిల్లని ఇవ్వలేదు. ఈ ఉండవు. హల్లెలూయా, ఆమేన్. కొంచెం గట్టిగా ఒక మాట చెప్తాను, వింటారా? మీ లైఫ్లో కంపారిజన్ అనేది పోద్ది. అర్థమైన వాళ్ళు మాత్రం చెప్పారు, కొంతమంది అర్థం అవ్వకపోయినా చెప్పారు. పాస్టర్ గారు చెప్పారంటే అందులో ఏదో మీనింగ్ ఉంటుంది, ఎట్టొకటి వివరిస్తాడులే ఆయన, ఆమెను పడితే పోదా అన్నట్టు. మీ జీవితంలో వాళ్ళు, మా అమ్మ లేకపోతే మా వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు, నన్నెందుకు ప్రేమించట్లేదు అనే కంపారిజన్ నీకు రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? క్రీస్తునందు నీ భాగ్యం ఏంటో నీకు తెలిసిపోద్ది కాబట్టి, దేవునికి ఇచ్చిన స్థానం ఏంటో నీకు తెలిసిపోద్ది కాబట్టి. ఎవరికో లేదు, ఎవరికో ఉంది, నాకు లేదు అన్న బాధ నీకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇల్లు లేదన్న బాధ నీకు రాదు. ఆమె చెప్తారా? నాకు వాక్యం లేదన్న బాధ నీకు రానే రాదు. ప్రైజ్ లార్డ్. వాళ్ళని అందరూ ప్రేమిస్తున్నారు, ఎవరో ప్రేమించారన్న బాధ నీకు రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ అందరూ ఉన్నారు, నాకెవరు లేరు అన్న బాధ నీకు రాదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంశుమతి మేరీ గారు ట్రైన్లో వెళ్ళిపోతున్నారు. చుట్టూ చాలామంది ఫ్యామిలీస్ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు, ఒక ఫ్యామిలీగా ఉంటున్నారు. ఆ మీటింగ్కి వేరే రాష్ట్రం వెళ్తున్నారు ఆమె. ఆ సమయంలో తన తమ్ముడిని అడిగారు, రారా అంటే, నాకు ఇంకేం డ్యూటీ లేదా, నాకు ఇంకేం పని లేదా, నా జీవితాన్ని నేను బతకొద్దా, నీ వెనకాల మీటింగ్లు అని బైబిల్ మోసుకుంటూ తిరిగేదా, ఏ అక్కడ నాకు వేరే జీవితం ఏం లేదని, పెళ్లి చేసుకోవద్దా, నాకు ఉద్యోగం వద్దా, నేను రాను, ఇక నుంచి నువ్వు ఒక్కరిదాన్ని వెళ్ళాలి. కాదురా, ఆ రాష్ట్రానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఆ ప్రాంత ప్రజలు భయంకరమైన వారు విన్నాను, తోడుకు రారా, నేను రాను. ఆమెకి వివాహం అవ్వాల, పెళ్లి చేసుకోలేదు, దేవుని కొరకు ఆవిడ తీర్మానం చేసుకుని ఉండిపోయారు. ఆమె పేరు అంశుమతి మేరీ గారు. నాకు ఇష్టమైన దైవజనురాలు. ఆమె వాక్య పరిచయం చేసే మీటింగ్స్లో, 2 మీటింగ్స్లో ఆరాధన నడిపించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా చిన్నతనంలో ఆవిడ వేదిక మీద పాడుతుంటే వేల మంది మధ్యలో కూర్చొని చూసేవాడిని ఆమెని. ఇప్పటికి ఆవిడ సజీవంగా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎదురుగా అందరూ ఆడుకుంటున్నారు, ఏడవటం మొదలు పెట్టారు. నాతో ఎవరు లేరు, నాకెవరు లేరు ప్రభువా, నేను ఒక్కటిదాన్నే. ఆమె వెంటనే స్వరం వినబడింది. అంత రైలు హోరులో కూడా స్వరం వినబడింది, నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడని మర్చిపోయావా? నేను నీ స్నేహితుడిని, నీకు తోడై ఉన్నాను. వాళ్ళు కొంతకాలం, నేను శాశ్వత కాలం నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాసిన, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది,
అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది. హల్లెలూయా. నేను పాడే టైం కూడా లేదు, నేను టైం కాల్కులేట్ చేస్తున్నాను. దేని మన మహిమ కలుగునుగా. ఏమైనా అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, క్రీస్తునందు మన భాగ్యం ఏంటో మనకు తెలియాలి. ఆమె అపొస్తలుల గారు క్రీస్తునందు మన భాగ్యం ఏంటో తెలియాలి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని, ఎంత ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు తెలియాలి బ్రదర్. అలా తెలిసినప్పుడు, హల్లెలూయా, వినండి, అలా తెలిసినప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది కలగలేదు, అది కలగలేదు అన్న బాధ, వేదన మనకి రానే రాదు. నా స్థితి ఎందుకు ఇలాగుంది అన్న బాధ రానే రాదు. ఈ ఇరుకులోనే ఎందుకు ఉండిపోయాను అన్న దుఃఖము రానే రాదు. దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు అన్న పరిస్థితిలోనికి రానే రావు. హల్లెలూయా. తగిన సమయమైంది ఆయన ఆశీర్వదిస్తాడులే అని ఆనందంగా, సంతోషంగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. ఎవరికైనా బోర్గా అనిపిస్తే నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది నీ జీవితంలో నువ్వు మానేస్తావు. ఎందుకంటే ఆయన నీకు అనుగ్రహించిన భాగ్యం నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కొన్ని వేగంగా చెప్తాను, ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా చదువుతాను. 5 లేదా 7 మినిట్స్లో. మీరు నోట్ చేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత మీరు యూట్యూబ్లో మీరు వినొచ్చు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన స్థానంలో కొన్ని రాశాను. అదిలో మొట్టమొదటి ఏంటంటే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా సింహాసనమందు ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు కింద కూర్చున్న వారు కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, పులిపిడి దగ్గర నేను కూర్చున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది బాహ్య నేత్రాలకు అర్థమవుతున్న స్థితి. ఆమేన్. ఇది ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే స్థితి. ఆరాధన అవ్వగానే ఈ కుర్చీలు వదిలేసి మీరు దొరుకుని మీరు పోతారు. కనీసం ఎత్తుదామన్నా ఇది కూడా లేకుండా ఎవరు ఎత్తనర్లు కూర్చొని వెళ్ళిపోతాం వెళ్ళినట్టు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. ఇది కొంత క్షణిక మాత్రమే ఉంటుంది. దేన్న మనకు అర్థమవుతుంది, కొంచెం ఎంజాయ్ చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ శాశ్వత కాలము ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఆయనతో పాటు. ఎక్కడ? ఆమేన్. అప్పుడప్పుడు మా మమ్మీ చెప్తూ ఉంటారు, అరే చిన్నప్పుడు ఎంఏ పాలకులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవర్రా. నాకు ఎంత గొప్ప. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఆయన ఒళ్ళో కూర్చొని ఆయన పెడితే గోరుముద్దలు తిన్నాను, ఆయనకి అన్నం పెడితే 1-2 ముద్దలు నాకు పెట్టేవారు అనమాట. హల్లెలూయా. వీడు భలే ఉన్నాడు, వీడు కర్లింగ్ హెయిర్ ఇడే అని చిన్నప్పుడు అది వేర్లేండి మనం. ప్రైజ్ ది లార్డ్. అదని చెప్పి చాలా సంతోషంగా భోజనం పెట్టేవారు. ఇప్పుడు నాకు ఎంత ఆధిక్యత. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మీటింగ్కి 100 మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్తా ఉన్నాను. నన్ను చూశారు ఆయన, గబగబా కారు ఆపారు. ఆమేన్. కారాపి జాన్ వచ్చి కూర్చో అన్నారు. ఆ వెనక కూర్చున్న వాళ్ళు, సార్ కొంచెం ఇరుగ్గా ఉంది, జాన్ వచ్చేస్తాడులేండి అన్నారు. మీరు ఊహించలేరు పాలంకులు ఏం చేశారు చెప్పనా? ఆయన ఫ్రంట్ సీట్ దిగి ఆ వెనక ఇరుకులో కూర్చొని, జాన్ నువ్వు వెళ్ళి ముందు కూర్చో అన్నారు. వీరు నన్ను అవమానపరిచారని ఆయనకు బాధేసింది. జాన్ నువ్వు వెళ్ళి ముందు కూర్చో అన్నారు. ఆయన సీట్లో కూర్చున్నప్పుడు నేను ఏడ్చాను. దేవ, ఈ దైవజనుడు కూర్చున్న కుర్చీలో కూర్చునే అర్హత నాకు లేదు, ఆయన తగ్గించుకొని ఆ స్థానాన్ని నాకు ఇచ్చారు ప్రభు అని నేను ఏడ్చాను. ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తాను తెలుసా? ఆయన తగ్గించుకొని, ప్రాణము పెట్టినంతగా తగ్గించుకొని ఆయన కుర్చీని, ఆయన సింహాసనాన్ని మనకిచ్చి ఆయనతో పాటు మనల్ని తన సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. చంద్రబాబు నాయుడు కూర్చొనివ్వడు, జగన్మోహన్ రెడ్డి కూర్చొనివ్వరు, లేకపోతే ఇంకెవరో కూర్చొనివ్వరు వారితో పాటు. కానీ ఆయన మనల్ని కూర్చోబెట్టము కాదు, ఆయనతో పాటు మనల్ని కూర్చుని పెట్టాడు. దేవుని మన మహిమ కలుగును గాక. ఇలా వివరిస్తే టైం అయిపోతుంది. రెండో మాట చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట, ఆయన స్వాస్యములోనికి, ఆయన స్వారూప్యములోనికి, హల్లెలూయా, ఆయన సంపూర్ణతలోనికి ఆయన మనల్ని నడిపించాడు. అందుకు వాక్యం ఇలా చెప్తుంది, రోమపత్రిక 8:29లో, మీరు తెరవద్దు, ఎవరు తెరవద్దు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో స్వారూప్యం అనగా సమస్వారూప్యము గలవారగుటకు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడని రాయబడి ఉంది. దేనా మనకి మహిమ కలుగును గాక. నేనేం చెప్తానో మీకు అర్థమవుతుంది కదా. మనకి ఇవ్వబడిన
మనకి ఇచ్చిన ఐడెంటిటీ, మన ఐడెంటిటీ ఏంటో చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆమె ఎఫెసీ రాసిన పత్రిక 1:5 ఏమని రాయబడిందంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన, మామూలు సంకల్పం కాదు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించును వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన ప్రతి వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము ఇచ్చెను అని రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నేను వర్ణించలేను. మొదటి యోహానులో 3:1-2 మొదటి యోహాను పత్రిక 3:1-2 ఏం రాయబడిందంటే, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. అబ్బా, భలే ఉంది కదా. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుమని రాశాడు. ఇది వివరించే టైం లేదు, కానీ భలే అద్భుతమైన మాట. ఆమేన్. ప్రస్తుతానికి మనకి ఎంతవరకు ప్రత్యక్షపరచబడిందంటే, మనం ఆయన పిల్లలమే అని పిలువబడమన్నామే, ఆ సంగతి మాత్రమే ప్రత్యక్షపరచబడింది. ఇంకేమి ప్రత్యక్షపరచబడనయ్యుందో తెలియదు, కానీ ఒక సంగతి మనకు తెలుసు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి ఉంటాము. నిద్రపోయేవారు పోయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 తన చిత్త ప్రకారమైన దయ, చదివేశాను కదా. హల్లెలూయా. తన కోసం మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మాట చదువుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 11:10 అలా వినండి, అంతే చాలు. హెబ్రీ 11:10 దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణములోనికి, ఆమేన్, హల్లెలూయా, ఆ పట్టణంలో నీకు నాకును దేవుడు స్థిర నివాసం, అందరూ చెప్పండి, స్థిర నివాసం, అందరూ చెప్పండి, స్థిర నివాసమును దేవుడే మన కొరకు నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు కాదు, చంద్రబాబు నాయుడు కట్టబోయే ఇల్లులు కాదు, లేకపోతే మోడీ కట్టే ఇల్లు కాదు. అవి చాలా ఇరుగ్గాను ఇబ్బందిగానే ఉంటే, పెద్ద గాలి ఓనొస్తే పడిపోతాయేమో, భూకంపం వస్తే గొప్ప గులిపోతాయేమో, కానీ దేవుడే శిల్పియో నిర్మాణకుడై ఉండి నీ కొరకు ఒక స్థిర నివాసాన్ని ఆయన కడుతున్నాడు. హల్లెలూయా. నేనేం కోరుకుంటున్నాను తెలుసా? అందరు కొడుతున్నారని కొట్టకండి, ఊరకనే కొట్టకండి. మీ సప్పట్లో ఉండకూడదని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి సొంత ఇల్లు ఉంది? ప్రేమ, నువ్వు ఎందుకు చేయలేదంటే నువ్వు ఈ వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి. ఎంతమందికి సొంత ఇల్లు ఉంది? అర్థం కాలేదా నీకు? హల్లెలూయా. చెప్పండి, ఎంతమందికి సొంత ఇల్లు ఉంది? హల్లెలూయా. ఏ మేస్త్రి కట్టాడు దాన్ని? నేను వినాలనుకోండి, నేను గట్టిగా మాట్లాడు. ఏ మేస్త్రి కట్టాడు దాన్ని? భూమి ఆకాశం సృజించిన సైన్యములకు అది ఎదిపోతే యెహోవాయే ఆ ఇంటికి మేస్త్రి, దాని డిజైనర్ ఆయనే, దాన్ని అలంకరించిన వాడు ఆయనే. అది ఎంతకాలం ఉంటుంది అంటే, ఇంజనీర్ పిలిచి బాబు ఇల్లు ఎంతకాలం ఉండాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బైబిల్లో చెప్పేశాడు, అది స్థిరకాలము ఉండే నివాసము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సొంత ఇల్లు ఉంది? ఇప్పుడు ఏ ఒక్కరి చేయించడానికి వీలు లేదు, అసలు ఏ శ్రద్ధం చేయం. అందరికీ సొంత ఇల్లు ఉంది. ఎక్కడుంది? ఆడెవడో చంద్రమండలం ట్రై చేస్తున్నాడట. హల్లెలూయా. నాకు ట్రయల్ చేసిన అవసరం లేదు. చంద్రమండలానికి మించి, సూర్య మండలానికి మించి, ఆకాశ మండలానికి మించి, సమస్తము మించి ఆకాశ మహాకాశాల మీద దేవుడు ఉన్న చోటున, మంచి సిటీ కాదు, దేవుడు ఉన్న చోటున, రమ్యమైన పట్టణం, సుందరమైన పట్టణం, సూర్యుడు ఉండడు అక్కడ. కొలాయి నీళ్ళు వస్తాయి లేదని బాధ లేదు, జీవజల నది ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. భోజనం దొరుకుతుందని బాధ లేదు, పొలం పని చేయాల్సిన పని లేదు అక్కడ. టీ ఎత్తుకొని ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు అక్క. హల్లెలూయా. ఆయనే మనల్ని పోషిస్తాడు, మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, ఇదిగో నీ కొరకు విస్తారంగా నేను ఏర్పాటు చేశాను, తీసుకో అంటాడు. హల్లెలూయా. చిన్న ఇల్లు మీద చిన్న ఇల్లు కట్టావు మధు, దానికి మమ్మల్ని అందరిని పిలిచావు. హల్లెలూయా. ఆ చిన్న ఇంటిని బట్టి ఎంత తృప్తి పడిపోయావో, ఆనందపడిపోయావో నీకు తెలుసా? మీ మేస్త్రి కాదు, నువ్వు రూపాయి ఖర్చు లేకుండా నీ కొరకు ఒక ఆయన
చంద్రమండలంలో కాదు, ఆ మండలములకు పైన మహాకాశములో తాను నివసించే, ఎవరు సమీపించలేని తేజస్సులో తాను నివసించే రమ్యమైన చోట దేవుడు నీకొక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. మధు పేరు మీద రిజిస్టర్ అయిపోయింది, తెలుసా మీకు? అది నమ్మవా అమ్మాయి కూడా? శామ్యూల్ జాన్ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. ఎంతమందికి రిజిస్టర్ అయిపోయిందని నేను ఇల్లు కూడా ఛానల్ అయింది. హల్లెలూయా. కానీ ఆ ఇంటి ట్యాక్స్ బుక్ ఇప్పటికీ వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారి పేరునే ఉంది. అది హల్లెలూయా. మార్చమని అడిగితే అంటే మారదంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. కరెంటు బిల్లు, ట్యాప్ బిల్లు ఏమీ కట్టాల్సిన లేని ఒక ఇల్లు నా కోసం రిజిస్టర్ చేయబడింది పరలోక రాజ్యంలో. దేవుని మన మహిమ కలుగును గాక. రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. ఆమేన్. అరే అదిరా మన భాగ్యం, అది మంచిది, అది నమ్మకం పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆడెవడ అన్నాడు, యేసుప్రభుని అయితే ఆధార్ కార్డులో నీ పేరు తీసేస్తాను. తీసుకోరా ఆధార్ కార్డులో నా పేరు తీసేయి. ఆమేన్. ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఫైళ్ళని తగలడిపోతాయి. ఒక పెద్ద మెరుపు వస్తే మీరు హార్డ్ డిస్క్లో దాచినటువంటి డేటా అంత ఎగిరిపోద్ది. కానీ ఎంత పెద్ద పిడుగు పడినా, ఎంత పెద్ద ప్రళయం వచ్చి రాదు, వచ్చినా జరగపోని నా పేరు ఒక చోట ఆయన లిఖించి పెట్టాడు, రాసి పెట్టాడు. అది క్లర్క్ రాయిలా, అది అమర్ ఆఫీస్ రాయిలా. ఎవరు రాశారంటే నా దేవుడే జీవ గ్రంథములో నా పేరుని లిఖింపజేశాడు ఆయన. హల్లెలూయా. ఒరే సాతానా, శాతం అయితే దాన్ని అడిగండి. ఆధార్ కార్డులు తీస్తానంటున్నాగా, తీసుకున్నావులే. కానీ ఒరే నువ్వే మొగడు అయితే, నీకే మూతి మీద మేసం ఉంటే, నీకే ఆ సత్తా ఉంటే, రే నేను సవాల్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నా కొరకు నా దేవుడు జీవగ్రంథంలో రాసిన పేరు తీరా. ఎవడురా తీసేద్దా? దాన్ని తెరిచే అధికారం కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు తప్ప మరి ఎవరికి కూడా అది అనుగ్రహించబడలేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఆ గ్రంథాన్ని తెరిచే అధికారం నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. దేవుడు రాశాడు. దేవుని మన మహిమ కలుగును గాక. అది నీ స్థానం. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురు 5:1 అంటున్నాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని బయలుపరచబోడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలో పెద్దనలను హెచ్చరించుచున్నాను అన్నాడు. అబ్బా, ఎక్కడండి? బయలుపరచబోడబోవు మహిమలో పాలిభాగస్తులం. మీకు ఆనందం రాట్లేనట్టుంది. సరే, హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. కొన్ని పథకాలు పెడతారు. ఆమేన్. నా వైపు టైం అయిపోతుంది. కొన్ని పథకాలు ఈరోజు కంప్లీట్ చేయాలి నేను. కొన్ని పథకాలు పెడతారు. ఆ పథకాల్లో కొంతమందికి అర్హులు చేస్తారు, ఏదో ఒక మెలికి పెడతారు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, పాడాలని ఉంది, నేను ఆపుతున్నాను. నేను ఆపుకుంటాను ఆయన ముగించాలని. ప్రైజ్ ది లార్డ్. నేను నన్ను మహిమ కలుగును కదా. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్పాల్సి వచ్చింది అంటే, ఆమేన్, అంటే మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఆనందం. ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆఫర్కి నన్ను ఎలిజిబుల్ చేశాడు నా దేవుడు. ఒక గొప్ప ఆఫర్కి, ఆమేన్, మిమ్మల్ని నన్ను అర్హులుగా చేశాడు ఆయన. ఆమేన్. ఈ పథకం అందరికీ కాదని చెప్తా ఉంటారు, ఇచ్చినట్టు ఇట్టేది లాగేసుకుంటారు మన దగ్గర నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళడం బాగోదు, ఏదో ప్రభుత్వాన్ని నిందించినట్టు ఉంటుంది. కానీ హల్లెలూయా, నేనేం చెప్తున్నానంటే కొంచెం ఇబ్బందిగా తీసుకోకండి. వీఆర్ ఎలిజిబుల్. లేకపోతే మనం దేనికి అర్హులం అంటే, సిలువలో ఆయన మన కొరకు హల్లెలూయా, హల్లెలూయా, ఇచ్చిన ఒక గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్కి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎలిజిబుల్. ఒక మంచి స్తోత్రం చెప్పండి. అంటే ఇలా చెప్తే వివరిస్తే అర్థమయ్యేదేమో, కానీ మరి అంత టైం కూడా లేదు. సిలువలో ఉన్న ఒక అద్భుతమైన ఆఫర్కి మనందరము అర్హులమే. ఆమేన్. ఏంటి ఆఫరు? మన పాపం ఆయనకి ఇచ్చాము, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. మన అవమానాన్ని ఆయనకి ఇచ్చాము, ఆయన ఘనతను మనకిచ్చాడు. మన చీకటిని ఆయనకి ఇచ్చాము, ఆయన మహిమను మనకిచ్చాడు.
మరణాన్ని ఆయనకి ఇచ్చాము, ఆయన నిత్యత్వాన్ని మనకిచ్చాడు. పాపి అనే ఆ స్థానాన్ని ఆయన మనకిచ్చాము, దేవుని నీతి అనే స్థానాన్ని ఆయన మనకిచ్చాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. నరకాన్ని మనం ఆయనకిచ్చాము, పరలోకాన్ని ఆయన మనకిచ్చాడు. దేవుని మన మహిమ కలుగును గాక. సిలువ మీద మానుల మీద మనము కొట్టాము, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు ఆయన. ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్లో నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేశాడు. అర్థమైతే చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం చెప్పి ఆరాధించి దేవుని గణపరచాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అయిష్టంగా కొట్టకండి, మిమ్మల్ని ఎవరు అడగడు. మీకు చప్పట్లు ఎందుకు కొట్టలేదు బెదరని మిమ్మల్ని ఎవరు అడగరు. అయిష్టంగా ఇలా కొట్టకండి. మిమ్మల్ని కొట్టమని నేను మిమ్మల్ని అడిగాను. నేను ఎవరిని అడిగాను అంటే ఈ మాటలు అర్థమయ్యి ఆనందిస్తున్న వారిని అడిగాను. ఎందుకు బ్రదర్ వర్కని ఎట్లా ఎందుకు మీకు ఆనందం అనిపిస్తే కొట్టండి, లేదు. నేను ఏదో మంచి మాట చెప్పని చప్పట్లు కొట్టమని లేదు. దేవుడు ఆధిక్యతను మనకి ఇచ్చాడు, దాని కొరకు దేవుని మహిమార్థమే కొట్టమన్నాను తప్ప నా కోసం కాదు కదా. నా కోసం అయితే మీరు కొట్టేది సరిపోద్ది, అది కూడా దానికి కూడా అడుగును కాదు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆ పరలోకపు ఎక్స్చేంజ్ ఆఫర్కి ఆయనే మనల్ని అర్హులుగా చేశాడు. హల్లెలూయా. ఆమేన్. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనుపరచితివే నీ ఆత్మశక్తితో. మనసారా, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనుపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఆయనని ద్వేషం ఆయనకి ఇచ్చాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన తండ్రి చేత ద్వేషించబడ్డాడు. ఆమేన్. దేవుని ప్రేమను మనం తీసుకున్నాం. శిక్ష ఆయనకేసాం, మనము తప్పించుకున్నాం. పాపం చేసింది మనము, కానీ ఆయనని పాపంగా ఎంచాం. మనల్ని మనం దేవుని నీతిగా ఎంచుకోవడానికి ఆయన కృప తెచ్చాడు. ఆయనకేమిచ్చాం? పాపం ఇచ్చాం. ఆయనకేమిచ్చాం? దోషం ఇచ్చాం. ఆయనకేమిచ్చాం? మన వ్యభిచార క్రియలు ఇచ్చాం. మరి ప్రతిగా ఆయన ఏమిచ్చాడు? తన ప్రేమనిచ్చాడు, తన కృపనిచ్చాడు, తన కనికరనిచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి దానికి ఇచ్చాం, తన పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన నీకు ఇచ్చిన దాంట్లో అమ్మా సారీ టైం అవుతుంది, ఆయన మీకు ఇచ్చిన దాంట్లో దేనికి వెళ్ళగట్టగలరు బ్రదర్? దేనికి వెళ్ళగొట్టరు? హల్లెలూయా. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి. కొంచెం గట్టిగా. అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులువెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. పడదామా? ఊహకందని ప్రేమలోన భావమే నీవు.
హృదయముందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. మరపురాని కలల సౌదం గుర్తులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే. అమ్మ ఇవన్నీ ఎక్కడ దొరికాయి? 2000 సంవత్సరాల క్రితము ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ నీ కొరకు నా కొరకు ఇవ్వబడింది. ఏ ఆఫర్ అయినా 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. ఈ ఆఫరు నువ్వు అంగీకరించే వరకు ఉండింది. నీవు నేను అంగీకరించే వరకు ఉంది. ఇక మీదట ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఈ ఒక్క మాట చెప్తాను వినండి. కొంతమంది డీలాగా ఉన్నారు. ఎందుకో ఈ ఆఫర్ ద్వారా ఈ భూమి మీద నువ్వు అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తున్నావు కదా. హల్లెలూయా. ఎంతకు మించింది పరలోకంలో నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రపంచం నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ఆయన ఒంటరివాడైపోయాడు. ప్రపంచంలో అందరూ ఉన్న ఒంటరి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు లేకపోయినా అనాది కాని బ్రతుకు, ఒంటరి కాని బ్రతుకు. ఎందుకంటే ఆయన మీతో నాతో ఉన్నాడు. అరే ఇలా నేను చెప్తే ఎన్ని చెప్పగలను? ఇవన్నీ ఎక్కడ దొరికే తెలుసా? నీ పాత బతుకు నాకు ఇవ్వు, నా కొత్త బతుకు నీకు ఇస్తాను. నీ పాత చీర నాకు ఇవ్వు, నా కొత్త చీర నీకు ఇస్తాను. నీ పాత పాత్ర నాకు ఇవ్వు, కొత్త పాత్ర ఇస్తాను. నీ పాత్ర కుక్కర్ నాకు ఇవ్వు, కొత్త కుక్కర్ ఇస్తామని లోకం పెడుతుందేమో నాకు తెలియదు. కానీ నా పాత రోత బతుకుని తీసుకొని తన నూతన జీవితాన్ని నాకు ఇచ్చిన అద్భుతమైన ఆఫర్లో బ్రదర్, నేను పాలిభాగస్తున్నవుటకు, నీవు పాలిభాగస్తుడవుటకు నీ పక్కోలకు దొరకలేదు అర్హత, నీ బంధువులకి దొరకలేదు అర్హత, నీ రక్త సంబంధాలకు దొరకలేదు అర్హత, ఒకళ్ళ తల్లిదండ్రులకు దొరకలేదేమో అర్హత. నీకు ఇచ్చాడు అర్హత. ఏ విలువ లేని నీకు ఇచ్చాడు, ఏ యోగ్యత లేని నీకు ఇచ్చాడు, ఏ మంచి లేని నీకు ఇచ్చాడు. ఆమేన్. దట్ ఈస్ ద ఐడెంటిటీ. క్రీస్తునందు మన గుర్తింపు అది. ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదా? ఈ లోకంలో మరలా పుట్టినాడు ఎవడైనా ఉన్నాడు అంటాడు క్రైస్తవుడు. ఆమేన్. 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 హల్లెలూయా. లోకానుసారంగా చెప్పనా, నిజమైన బ్రాహ్మణోత్తములు మనమే. బ్రాహ్మణుడు అనగా 2 అర్థాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మను గురించిన జ్ఞానం కలిగిన వాడు, 2 ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినాడు. బ్రాహ్మణుడు అన్న పేరు కలిగిన వానికి బ్రహ్మను గురించిన జ్ఞానము లేదు, 2 సార్లు పుట్టలేదు. కానీ ఏ జ్ఞానము లేని మనము సృష్టికర్త అయిన దేవుని గురించిన జ్ఞానము కలిగిన వారము, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు మనందరం. దేవునామాని మహిమ కలుగును గాక. ఎందుకు మరలా తిరిగి జన్మింపజేశాడంటే వాడబారని నిర్మలమైన, హల్లెలూయా, అక్షయమైనటువంటి స్వాస్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేయుటకు మరలా మనల్ని జీవింపజేశాడు. అది నీ స్థానం. అమాయకురాల ప్రతిదానికి ఏడుతావు, ప్రతిదానికి బాధపడతావు. ఏమీ లేదు, నన్ను ఎవరు పట్టించి, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు చూడరు. ఆపు. నేను మాట చెప్పను. ఎంతగా అనుగ్రహించిన, ఏనా బోరు కొడుతుందా? ఎంతగా అనుగ్రహించిన దేవుని ప్రేమను బట్టి సంతోషించగా, మనుషుడెవడో వదిలేశాడని, మనుషుడెవడో ప్రేమించలేదని ఆమె ప్రేమ కోసం నువ్వు బాధపడుతుంటే, హల్లెలూయా, హల్లెలూయా, నీ బాధ కంటే అధికమైన బాధ నువ్వు దేవునికి కలిగిస్తున్నావని నీకు అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అన్నా, నీటిని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు, హ్యాపీగా వాళ్ళ యొక్క సంతోషాల్లో, వాళ్ళ సరదాల్లో, లోకంలో బాగానే గడిపేస్తున్నారు. విలువలు కలిగిన నీవెందుకు? మనసున్న నీవెందుకు?
నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? ఇంత అమూల్యమైన ప్రేమ నీకు పెడితే ఆ ప్రేమను పక్కన పెట్టి తుచ్చమైన మనుషుల ప్రేమ కోసం ఎందుకు అంత నలిగిపోతావు? ఎందుకు అంత బాధపడిపోతావు? నువ్వు విక్రిస్తున్నావు దేవుని ప్రేమను. అర్థమవుతుందా నీకు? వాళ్ళని ప్రేమించరు, మా ఆయనను ప్రేమించరు, వీళ్ళని వదిలే. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆయన నిన్ను బాగా ప్రేమిస్తే మా ఆయనతో చేరేస్తాడేమో, ఒక మాట మాట్లాడతారేమో, నిన్ను ప్రేమించే వ్యక్తులు ఒక మెసేజ్ పెడతారేమో, లేకపోతే నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమో. ఛాలెంజ్ చేస్తున్నాను, నా ప్రభువులాగా ప్రాణం ఇచ్చే వారిని ఒక్కరిని చూపించు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని నీ కొరకు నీ పక్షాన చనిపోయిన ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతగా నీతో మాట్లాడుతుంటే దాన్ని పక్కన పెట్టి మనుషులు ఎవరో ప్రేమించలేదని దానికోసం నువ్వు ఆరాటపడుతుంటే అసలు నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నువ్వెంత బాధపడుతున్నావో ఒక్కసారి ఆలోచించావా? చెట్లు మోసం చేయవు, జంతువులు మోసం చేయవు, మనుషులు మోసం చేసే నైజం ఒకరికే ఉంది, మనుషులకే. హల్లెలూయా, రైట్. దేవునామన మహిమ కలుగును గాక. నాకు పావుగంట టైం ఉంది. దేవునామన మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాను అన్నాడు. నా వైపు చూడండి, బాబు ఏడుస్తాడు నాకు తెలుసు. నా వైపు చూడండి, వాక్యాన్ని మిస్ అవ్వద్దు. హల్లెలూయా, ఆమేన్. క్రీస్తు యేసునందు మనకు ఉన్నతమైన కృపను దేవుడు మనకు దయచేశాడు. అందుకే మనకు అర్థం కావట్లేదు, కానీ ఈ కృపను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం పాడగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యం. ఆ కృప ఏం చేస్తుంది? మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు కృపామయుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను విడువక శాశ్వత కృపగా మారేను. కానీ బ్రదర్, ఒక ₹1,00,00,000 పెడితే కృప దొరుకుతుంది ఎక్కడైనా? ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాద్ కోటి బజార్లో, ఎక్కడైనా ఓ 10 కోట్లు పెడతాం ప్రేమ, దొరుకుతుంది ఎక్కడైనా? రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చాడుగా, రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చాడుగా. హల్లెలూయా, రూపాయి ఖర్చు పెట్టుకుని ఇచ్చాడుగా బ్రదర్. ఆమేన్. ఆ కృప అర్థం కాక తగలాడుతున్నాం, కానీ అర్థమైతే చాలయ్యా, చాలునయ్యా నీ కృప నా జీవితానికి. సాగరాల ఎదురైనా హల్లెలూయా, చాలు నీ కృప నాకు. ఆమేన్. నేను ఈ మధ్య పాడుకున్నాను, చాలదయ్యా నీ కృప నా జీవితానికి. ఏనైనా అంటే కృప వెంబడి కృప, అత్యధికమైన కృప, ఉన్నతమైన కృప. హల్లెలూయా. కృప యొక్క సంపూర్ణత కావాలి, ఈ కృప చాలదయ్యా అని పాడుకుంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారం ఒకటిగో. నేను రెఫరెన్స్ చెప్పట్లేదా? కొలస్సీ రాసిన పత్రిక 1:12. దీనికి ముందు చెప్పిన దానికేమో మొదటి కొరింథీ 1:4. హల్లెలూయా. ఇది కొలస్సీ 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారం ఒకటికి మనలను హల్లెలూయా పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవనలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎక్కడండి? ఎక్కడ? తేజోవాసులైనటువంటి స్వాస్యములు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో.
హల్లెలూయా. ఎవరు? హల్లెలూయా. ఎవరు? సమీపించిన తేజస్సులో వసించుచున్న పరిశుద్ధుల తేజో. హల్లెలూయా. ఆమేన్. మయమైనటువంటి ఆ పరిశుద్ధులతోనూ ఆ దేవదూతలతో కలిసి నేను నిత్య ఆరాధనలో పాలు పంచుకున్న వేళ నేనేమవుతాను? అలాంటి ఉన్నతమైనటువంటి స్వాస్యమునకు మనల్ని అర్హులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అది మన ఐడెంటిటీ. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. మీలో ఎవరికైనా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే సోర్స్ ఉందా? బాబు ఉంటే చెప్పడు మరి నేను వస్తాను, కొద్ది చర్చికి తల ఏదని అడుగుదాం. అలా చూస్తారండి బాబు. హల్లెలూయా. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటువంటి సోర్స్ ఎవరికైనా ఉందా? సోర్సెస్ ఎవరికైనా ఉన్నాయా? పోనీ జగన్ గారి దగ్గరికో. హల్లెలూయా. హల్లెలూయా. కానీ భూమి ఆకాశములను సృజించి ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగా కలిగినటువంటి నా దేవుని కృపాసనము యొద్దకు సమయోచితమైన సహాయము కొరకు ఏ సమయములోనైనా, ఏ రాత్రి వేళైనా, ఏ అర్ధరాత్రి వేళైనా, ఏ పగటి పూటైనా, ఏ కష్టములైనా, ఏ కన్నీటిలోనైనా, ఏ సమయంలోనైనా, హల్లెలూయా, పర్మిషన్ లెటర్తో పని లేదు. హల్లెలూయా. పిఎల్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. హల్లెలూయా. వాళ్ళని వీళ్ళు బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సింహాసనములన్నిటికంటే అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన కృపాసనము కలిగిన దేవుని యొక్క కృపాసనం దగ్గరికి ఏ సమయమైనా ధైర్యముతో 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 సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళేటువంటి సోర్స్ని. హల్లెలూయా. 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 ఆమేన్. సోర్స్ కదా, దాని ఇంకేదో మాట అనాలి, నాకు అది రావడంలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్. అర్థమైందండి. ఒకవేళ నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను వెళ్ళాలనుకోండి, హల్లెలూయా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంతమంది పర్మిషన్స్ కావాలి? ఆయన దొరుకుద్దా ఏమో? హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్ధరాత్రి పూట వెళ్తే బ్రదర్ లోపల వేసినా పర్లేదు బ్రదర్, పెట్లు కాల్చేటి కాల్చే తెలియమని బాధ. ఈడు అర్ధరాత్రి పూట వచ్చాడంటే ఈడు ఉగ్రవాద అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంకా గుడ్ న్యూస్ చెప్పనా? బోర్ కొట్టట్లేదు కదా. చంద్రబాబు నాయుడు దగ్గరికి నువ్వు వెళ్తే నీట్గా వెళ్ళాలేమో. నా ప్రభువు దగ్గరికి ఉన్న పాటు నన్ను వెళ్ళొచ్చు. ఏ స్థితిలో ఉన్నా వెళ్ళొచ్చు. ఎంత కంపు కొడుతున్నా వెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా. 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 వాడి ఒంటి నిండా పందులు వాస కొడుతుంది, ఆయన తండ్రి ఆగలేదు. బైబిల్ చెప్తుంది వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు అని రాయబడి ఉంది. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ ఆయన దగ్గరికి వెళ్ళడానికి అప్లికేషన్ ఫిల్ చేయాలా? సామ్యుల్ అంత సంతకం పెట్టించాలా? ఆమేన్. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే, నువ్వు పడి ఉన్న స్థితిలోనే, పడి ఉండని స్థితిలోనే మనసాహార ప్రభువుని తలుచుకుంటే, మంచం మీద ఉన్న నీవు ఎలాంటి అనుమతి లేకుండా ఆయన కృపాసనము దగ్గర మోకరించగలవు. అది కూడా మామూలుగా కాదు. బైబిల్ చెప్పింది ధైర్యముతో ధైర్యముతో ధైర్యముతో. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:16. బైబిల్ తెరవద్దు. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:16 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యం. అబ్బా ఏం పొందినట్లు? కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి. ఈ టైంలో ఎందుకు వచ్చావనండి ఆయన? అసలు నువ్వు ఎందుకు వచ్చావండి? ఆయన తన యొద్దకు వచ్చావు. ఆయన ఇప్పుడు త్రోసివేయలేదని వాక్యం చెప్తుంది. ఇన్ని ఐడెంటిటీలు, ఇంత ఆధిక్యతలు నీకుంటే ఎందుకు బాధపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఈ శ్రమ, ఈ బాధ, ఈ కన్నీరు, ఈ దుఃఖం, ఈ వేదన కొంతకాలమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువ సమయం ఉంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన భాగ్యం కదండి. హల్లెలూయా. శ్రమలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు
రక్షణ కోల్పోకే. మరేం చేయాలట? స్తుతి పాడుచు నిన్నే కనపరచు ఆరాధించు. హల్లెలూయా. రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎవరు చనిపోయారు నీకోసం? హల్లెలూయా. దేవుడే నీ కొరకు చనిపోయాడు. అది నీ భాగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. నాకెవరు ఏమీ ఇవ్వరు, ఆయన ప్రాణం ఇచ్చాడు నీకు. ఆయన ప్రాణం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. తనకున్న సమస్త నీ కొరకు దారబోసాడు. అది నువ్వు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన నీకు ప్రాణం ఇచ్చేసాడు నీ కోసం ఆయన. అది నీ గౌరవం, అది నీ విలువ, అది నీ గొప్పతనం. మీకు అర్థం కావట్లేదేమో, నేను ఎంజాయ్ చేస్తున్నాను. హల్లెలూయా. 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 గలతీ పత్రిక 4:8 అన్నాడు, కాబట్టి నేను ఇక దాసుడు కాక కుమారుడివే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఎవరు మనం? వారసులం. చెప్పండి, ఏ వారసులం? ఎవరు వారసులం? హల్లెలూయా. హల్లెలూయా. ఆ మధ్య చరణ్ ఎవరు అంటున్నారు, ఆమేన్, చిరంజీవి వారసుడివి. నీకేంటయ్యా? మనసులో అనుకున్నాను, దేవుని వారసుడిని, నాకేంటయ్యా? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఒకళ్ళు ఆడపిల్లలకి వారసత్వం ఏమని అంటారేమో. ఆమేన్. ఇక్కడ మాత్రం ఆడపిల్లలకి ఎక్కువ వారసత్వం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘాన్నే స్త్రీతో పోల్చేసాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిరంజీవి తన వారసులకు ఏమి ఇవ్వగలడు? ఇల్లు, డబ్బు, కోట్లు, బట్టలు, షూ, సినిమాలు. దేవుని వారసులారా, ఆయన మీకు ఏమి ఇవ్వగలడని ఒక్క ప్రశ్న ముందుకు వస్తే దానికి సమాధానం ఏమని చెప్పగలమర్రా? ముగించేసుకుందాం కానీ దానికి సమాధానం ఏమని చెప్పగలం? ఆయన నిత్యత్వాన్ని, ఆయన అమరత్వాన్ని, ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను, ఆయన సింహాసనాన్ని, ఆయన అధికారాన్ని మనకు వారసత్వంగా అనుగ్రహిస్తాడు. అది నువ్వు నా బతికేయటం ఏ అమాయకురాల. దేనా మన మహిమ కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యోహాను 15:15 అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చెయ్యు దానిని ఎరుగుడు గనక మిమ్మును దాసులని పిలవక స్నేహితుల్ని పిలిచిచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులు మీకు తెలియజేసి తిని. బ్రదర్, నేను చెప్తున్నాను, దీన్ని ఒక్కొక్కటి వివరిస్తే ఎంత టైం పడుతుందో తెలుసా? హల్లెలూయా. అవుట్లైన్ అని చెప్పి నేను ముగించాలని ఆశపడతాను కాబట్టి ఆరాటపడుతున్నాను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమంటాడంటే దాసులని పిలిస్తేనట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రేపు బ్రదర్, మీ ఇంట్లో ఎవరైనా పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో, మీ ప్లాన్ అంతా, మీ ఉద్దేశం అంతా, మీ ప్రణాళిక అంతా మీరు మీ అమ్మాయికి చెప్తారా, దాసులకు చెప్తారా? ఏం అర్థం కానీ అది మీరు ఆన్సర్ కరెక్టే. హల్లెలూయా. ఆమేన్. అర్థం కావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంట్లో మా నాన్నగారు పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, ఆ పని మనిషిని పిలిచి, నేను ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను, 3 అంతస్తులు కడదాం అనుకుంటున్నాను, నువ్వు చెప్పు, 3 అంతస్తులు కడదాం, 2 అంతస్తులు కడదాం, బిల్డింగ్ కడదామా, డౌప్లేస్ కడదామా, లేకపోతే అపార్ట్మెంట్ కడదాం, నువ్వు చెప్పు అని ఆయన అడుగుతారు, నన్ను అడుగుతారు. నన్ను ఎందుకు అడుగుతారు? వారసు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట యేసుప్రభు అన్నారంటే ఇక్కడ, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనక నేను మిమ్మల్ని దాసులని కాక స్నేహితులని పిలిచిచున్నాను అన్నాడు. మళ్ళీ స్నేహితులు ఎందుకు వాడాడు తెలుసా? అమ్మా నాన్నకు కూడా చెప్పని సంగతులు స్నేహితులు చెప్తారు కాబట్టి. అవునా కాదండి? అవునని ఎవరు సోదరం చెప్పండి. అమ్మా నాన్నకు కూడా చెప్పని సంగతుల్ని, ఈరోజు చిన్న ఏదో పని చేశాను రా, ఏం చేసావురా, ఇలా చేశాను రా, ఏం చేద్దాం రా, జరిగిపోయిందిరా. హల్లెలూయా. హల్లెలూయా. సారీ, ఈ పదం బాగోదు కానీ, అమ్మా నేను ఈరోజు ఒక అమ్మాయి గులాబీ పువ్వు ఇచ్చాను, నీ గోపోసిపోద్ది. అదే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పానుకో, అక్కడ ఇక్కడ చెప్పగలుగుతా. సరే, ఇవన్నీ బాగోదు కానీ హల్లెలూయా. నేను దాసులని పిలవను, ఎందుకంటే దాసుడు అన్నిటినీ. బ్రదర్, ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా?
అమ్మ నా గుండె కన్నీళ్ళతో తడుస్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన నన్ను స్నేహితుడిని పిలవాలనుకుంటున్నాడు కాదు నా ఆనందం. స్నేహితుడిని ఎందుకు పిలవాలనుకుంటున్నాడంటే ఆయన సమస్తాన్ని నాకు బయలుపరచాలనుకుంటున్నాడు కాబట్టి, సమస్తాన్ని నాకు వెల్లడి చేయాలనుకున్నాడు కాబట్టి, సమస్తాన్ని తెలియపరచాలనుకున్నాడు కాబట్టి. నేను ప్రభు చిత్తం మీద వచ్చేవారమో పై వచ్చేవారమో చెప్తాను, ఆయన చేయు పనులన్నిటిలో మనల్ని కేవలం చూచేవారుగా కాదు కానీ పాలి భాగస్తులుగా ఆయన చెయ్యాలనుకున్నాడు కాబట్టి. బ్రదర్ నేను చెప్తాను, ఈ మెసేజ్ చెప్తాను, రాసుకున్నాను ఆల్రెడీ. వచ్చేవారమో పై వచ్చేవారమో దేవుని చిత్తమని చెప్తాను. ఆయన మనల్ని చూచేవారుగా కాదు, ప్రేక్షకులుగా కాదు, పాలి భాగస్తులుగా ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు కాబట్టి. ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు, మీరు ప్రేక్షకులుగా ఉండాలని నేను కోరుకోవట్లే. ఆయన చేయు ప్రతి దాంట్లో మీరు పాలి భాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. దాసులని పిలవడం అంటే, ఎందుకంటే దాసులకు అన్ని తెలివి అట. మరి ఎవరిని పిలుస్తావు? స్నేహితులను పిలుస్తాం. ఎందుకు? నేను చేయలేదంతా మీతో తెలియపరచడానికి. ఆమేన్. మనం ఎవరు ఫ్రెండ్స్? నాకు వినబట్టలేదు, కొంచెం గట్టిగా. మీ చేత వినాలని కోరుకుంటున్నాను నేను. మనం ఎవరు ఫ్రెండ్స్? వినబట్టలేదు. కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మో ఏమైపోద్ది అంటే అలాగ అనొచ్చే పాస్టర్ గారు, వాక్యమే అన్నది నేనని వెయిట్. హల్లెలూయా. మనం ఎవరు ఫ్రెండ్స్? చెప్పండి గట్టిగా. మేము పాస్టర్ గారు ఫ్రెండ్స్ అండి. ఓకే, మంచిదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మేము పాస్టర్ గారు ఫ్రెండ్స్ అండి. ఇక్కడ ఉన్నారు లేండి కొంతమంది. పాస్టర్ గారు ఫ్రెండ్స్ వేరు, పాస్టర్ గారు ఫ్రెండ్స్ వేరు. సరే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎవరు ఫ్రెండ్ నువ్వు? నీ ఫ్రెండ్ ఎవరు? పొరికులకు అడుగుతాను. నీ ఫ్రెండ్ ఎవరు? ఒకసారి ఒక క్లాస్లో నేను చదువుకునే రోజుల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పమన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక స్టోరీ కథ చెప్పి, నా బెస్ట్ ఫ్రెండు ఈ కథలో ఉన్నాడు, ఆయన ఎవరు కాదు నా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాను. బాగా విగ్రహం చేసే భక్తిపడు నా సారు నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని హల్లెలూయా 2 మాటలు అన్నాడు. ఫస్ట్ మాట, ఇలా ఎవరికి యేసుప్రభు గురించి చెప్పకన్నాడు. ఏం సార్ అన్నాను. అందరూ మారిపోతారు ఇలా చెప్తే అంటున్నాడు. రెండో మాట ఏమన్నాడంటే నాతోని, హల్లెలూయా హల్లెలూయా, చిన్నప్పటి నుంచి నా ఇష్ట దైవాల దగ్గరికి వెళ్ళాను, ఈరోజు నా కళ్ళు చెమ్మకిరలేదురా. నువ్వు నీ స్నేహితుడి గురించి, ఆయన ప్రేమ గురించి మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే కంట్లో వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. అంత గొప్ప ప్రేమ రాయింది. నీ భాగ్యం ఏంటో తెలుసా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కాదు. అందరు బళ్ళు మీద రాసుకుంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని. నేను రాసుకోవాలనుకుంటున్నాను సైన్యములకు అధిపతిగా యెహోవా తాలూకా అని. కమాన్ హల్లెలూయా. ఓకే అన్నవారు చేపలు కొట్టండి. ఓకే అన్నవారు చేపలు కొట్టండి. హల్లెలూయా. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా కాదు, డిప్యూటీ సీఎం తాలూకా కాదు, చంద్రబాబు నాయుడు తాలూకా కాదు, జగన్మోహన్ రెడ్డి తాలూకా అంతకన్నా కాదు. నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు తాలూకా, రాజులకు రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు తాలూకా. ఏంటి ఆ తాలూకా? నేను ఓటేసి గెలిపించాను ఆ తాలూకా కాదు ఇక్కడ. నేను ఆయన కుమారుని, నేను ఆయన స్నేహితుడిని. ఆయన నా స్నేహితుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు, అన్ని వేళలు నాకు తోడై ఉన్న స్నేహితుడు. ఆయన దగ్గరికి నేను ఏ టైంలో నేను వెళ్ళొచ్చు. ఆనందంగా ఉందా? బాధగా ఉందా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 కొరింథీయులు 2:14, మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు నిమిత్తం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇలా చెప్తే వింతగా కొత్తగా ఉంటుందేమో చెప్తాను. ప్రైజ్ లార్డ్. వెళ్ళిపోదాం. హల్లెలూయా. మీరు ఎవరైనా పెర్ఫ్యూమ్స్ వాడతారా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోనీ మీరు పెర్ఫ్యూమ్ వాడే ఈ మధ్య వార్తల్లో లేకపోతే టీవీలో ఫోన్లో ఒక యాడ్ చూస్తాను నేను. హల్లెలూయా. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు కదా, ఈ షారుఖ్ ఖాన్ అంట ఎప్పుడు ఆయన దగ్గర చాలా మంచి పెర్ఫ్యూమ్ వస్తుందట, మంచి వాసన వస్తుందట. అందరు యాక్టర్లు అందరూ సాక్ష్యం చెప్తారు. ఈ మధ్య ఇగో ఈ 2 కలిపి షారుఖ్ ఖాన్ రాస్తారు, అందుకే అంత పెర్ఫ్యూమ్. ఇదిగో ఇప్పుడు మీకు తక్కువ రేటుగా అవుతుందని చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది బ్రదర్. చూసారు లేదు కానీ. హల్లెలూయా. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. మనం ఏది వాడతామో తెలియదు మన పెర్ఫ్యూమ్ కోసం. మీకు సంగతి తెలుసా? ఈయన మాటలు చెప్తే టైం అయిపోతుంది, కానీ నీవు దేవుని యొక్క అరోమా, నీవు క్రీస్తు యొక్క పరిమళ వాసన. నీవు ఇంకోలా చెప్పనా, యు ఆర్ ద పెర్ఫ్యూమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంతమందికి మాట దీవెనకరంగా ఉందని నాకు తెలియదు. నా బతుకే కంపు బతుకు, సో వాట్, ఆయన పరిమళ వాసనగా మార్చేశాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును దయచేవాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పనా, బొక్కావాని తైలం మనం. హల్లెలూయా. అంటే ఇంకోలా చెప్తాను, సచ్చిన ఏగల పడిన బొక్కావాని తైలం మనం. మనల్ని పరిమళ వాసనగా ఆయన ప్రేమ మార్చివేసింది. వీఆర్ అరోమా ఆఫ్ గాడ్, వీఆర్ పెర్ఫ్యూమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇక ఎన్నున్నాయో వస్తానే ఉన్నాయి, చివరికి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన జనాంగముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ స్వాస్యం, దేవుని సొత్తు, దేవుని జనాంగం మనం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమయు, ఆయన కిరీటము, ఆయన ఆనందము, ఆయన అతిశయము మనమేనండి. మన అతిశయం ఆయన, ఆయన అతిశయం మనం. మన ఆనందం ఆయన, ఆయన ఆనందం మనం. మన ప్రాణం ఆయన, ఆయన ప్రాణం మనం. నీకున్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వాలనుకుంటున్నావు, ఆయనకున్న సమస్తాన్ని నీ కొరకు ఏనాడో ఇచ్చేశాడు. అది నువ్వు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ముగించాలి కాబట్టి చెప్పి ముగిస్తున్నాను. హల్లెలూయా. టు నో యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, యువర్ ఐస్ హ్యాస్ టు బి ఓపెన్. క్రీస్తునందు మీ భాగ్యం, మీ స్థానం తెలియడానికి మీ కన్నులు వెలిగించబడాలి. అలా వెలిగించబడినప్పుడు దేనికి మీరు తొందరపడరు, భయపడరు, బాధపడరు. మనుషులు ఉంటే ఎంత, లేతే అంట. పరిస్థితులు ఉంటే అంత, లేకపోతే సొంత ఇల్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. నా ఇల్లు మంచిగా ఉంటే ఏంటి, పూరిల్లు అయితేనేంటి. తేజోవాసుల స్వాస్యములో ఆయన నన్ను పాలిభాగస్తులుగా చేశాడు. ఆయన ఫ్రెండ్ నేను, ఆయన అరోమాన్ నేను. ఆయనతో పాటు సింహాసనం అని కూర్చోబెట్టాడు. దట్స్ వాట్ యువర్ ఐడెంటిటీ. అయ్యా ఒక్క మాట చెప్పనా, ఒక మాట చెప్పనా. ఈయన చెప్పావు, మళ్ళీ ఒక మాట ఇంట్లో చెప్పానని చూస్తున్నారు. నీ పొరుగునున్న నీ తోటి సహోదరుని సంఘంలో మీ పక్కనున్న వారిని మీరు ఎందుకు గౌరవించాలో తెలుసా? వాళ్ళ ఐడెంటిటీని బట్టి. అర్థమైన స్తోత్రం చెప్పండి, అర్థమైన స్తోత్రం చెప్పండి. అమ్మ, సంఘంలో వారు ఎలాంటోనే నీకు అనవసరం. సంఘంలో ప్రతి ఒక్కరిని, నీకన్నా బాగా చదువుకోలేకపోవచ్చు, నీ అంత డబ్బు లేకపోవచ్చు, నీ అంత మంచి బట్టలు వాళ్ళు వేసుకోలేకపోవచ్చు, కానీ సంఘంలో ప్రతి ఒక్కరిని క్రీస్తుని గౌరవించినట్లుగా నువ్వు గౌరవించాలి. ఎందుకో తెలుసా? ఇన్ని ఐడెంటిటీలు దేవుడు వారికి అనుగ్రహించాడు కాబట్టి, వారి ఖ్యాతి అలాంటిది కాబట్టి, వారు యేసయ్య ఫ్రెండ్స్ కాబట్టి, యేసయ్య ప్రాణం కాబట్టి, యేసయ్య కిరీటం కాబట్టి, యేసయ్య సింహాసనం కాబట్టి, యేసయ్య పెర్ఫ్యూమ్ కాబట్టి, యేసయ్య అతిశయం కాబట్టి, యేసయ్య స్వాస్యం కాబట్టి వారు గౌరవించాలి. వారిని అవమానపరిస్తే యేసయ్యను అవమానపరిచినట్లు. బుర్ర లేకుండా అసహించుకుంటావు, బుర్ర లేకుండా తిట్టుకుంటావు. మన మీద పరిశుద్ధుల్లాగా, వాళ్ళే పాపాత్ముల్లాగా. వాళ్ళని ఎన్నుకున్నది నిన్ను ఎన్నుకున్నవాడే.
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళు కనికరించబడతారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్న నువ్వు మాత్రం అదే అహంకారంతో మిగిలిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయింది. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాక్ట్గా 5 minutes టైం ఏమో, నేను ముగిస్తాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. 5వది ఏం చెప్పుకున్నాను సార్? వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అస్. దేవుడు ప్రేమించే వారికి ఆయన వేటిని సిద్ధపరిచిన, అవి కంటికి కనబడలేదు, చెవునకు వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. మనకైతే తన ఆత్మ ద్వారా మన కన్నులను వెలిగించడం ద్వారా దేవుడు వాటిని మన కన్నులకు బయలుపరచుచున్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. భూమి యందును పరలోకమందును దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మనం కోల్పోకూడదు. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చిన్నప్పుడు మడత కాజా అంటే చాలా ఇష్టం. ఆ కాజా ఇంట్లో మా అమ్మ దాచేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నాతో అనేవారు, నీకు ఇష్టమైన కాజా దాచాను, నువ్వు ఈ పని చేస్తే నీకు ఇస్తానని. హల్లెలూయా. చిన్నప్పుడు సరిగా స్నానం చేసేవాడిని కాదు. ఎవరికి చెప్పకండి, సీక్రెట్. హల్లెలూయా. మా అమ్మ నన్ను పిలిచి, రే నువ్వు కంపొడ, నువ్వు స్నానం చేస్తే నీకు కాజా ఇస్తా. హల్లెలూయా. గవ చేసేవాడిని. ఎందుకో తెలుసా? నా కంపపోవడం కాదు, నాకు ఇష్టమైన కాజా. నేను సరదాగా చెప్పిన, ఆమేన్. నీ హృదయానికి గనక నీ కొరకు ఆయన వేటిని సిద్ధపరిచాడో అవి నువ్వు చూడగలిగితే, అవి నీ ఉండగలిగితే, అది నీ హృదయమునకు గోచరం అవ్వగలిగితే, లోకంలో వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ఆరాటపడవు, వెంపర్లాడవు. తెలిసిపోద్ది నీకు, దేవుడు నాకు అది ప్రిపేర్ చేశాడు. ఒకసారి షాలిం రాజు అన్న ఒక మాట చెప్పారు, నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. షాలిం రాజు అన్న మాట చెప్పారు, నువ్వు పరలోక రాజు వెళ్ళిన తర్వాత నువ్వు సరిగా జీవించుంటే, దేవుని మాటకు నువ్వు లోబడి ఉంటే, ఆయన మాటకు విధేయతను చూపించి ఉంటే, ఎలాంటి పరిచర్యను, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి ఉన్నతమైన ఆధిక్యతను, ఘనతను దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు చూడు అని ఒక తెర మీద దేవుడు చూపిస్తే, హల్లెలూయా, గొప్ప పరిచర్య, గొప్ప జీవితం, మీరు నడిచి వెళ్తుంటే అద్భుతాలు, అనేక మందికి దీవెనకరం, వేలాది మంది కన్నీళ్ళు మీ ద్వారా తొడవబడ్డం. దేవుడు బ్రదర్, మనం ఊహించగలమా మన కోసం దేవుడు ఇలాంటివి? అందుకే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం అడిగిన వాటికంటే అబ్బా ఎంత అద్భుతమైన, మనం ఊహించిన వాటికంటే ఆయన అధికముగా చేయగలడు, అధికముగా ఇవ్వగలిగిన వాడు. మన కోసం ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. అయ్యో, భూమి మీద నేను వ్యర్థమైన ప్రేమల కోసం, వ్యర్థమైన బంధాల కోసం, క్షణికమైన పాపం కోసం, లోక ఇచ్చల కొరకు, లోక సంపదల కొరకు, లోక వ్యాపారాల కొరకు ఇంత అమూల్యమైన జీవితాన్ని నేను కోల్పోయానని పరలోక రాజ్యంలో కూడా నువ్వు బాధపడాల్సి వస్తుంది, ఏడాల్సి వస్తుంది అన్నాడు. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ రోజు నుంచి నేను ఏడడం మొదలు పెట్టాను. నా కొరకు నువ్వు వేటిని సిద్ధపరిచేవో వాటిని నేను అనుభవించకుండా, ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా నేను వెళ్ళకూడదు ప్రభువా. నేను పడిపోతే నన్ను లేవనెత్తు, దారి తప్పిపోతే నన్ను దారిలోనికి తీసుకొని రా, నన్ను శిక్షించైనా నీ వాణిగా చెయ్యు. నువ్వు నా కొరకు సిద్ధపరిచిన దాంట్లో ఏ ఒక్క దానిని నేను భూమి మీద కోల్పోకూడదు. ఎంతమంది ఇలా కోరుకుంటారు బ్రదర్? డేట్ బ్రదర్, రాజు, కన్నీ బ్రదర్, మీరెవరు కూడా, నాని మీరెవరు కూడా, తల్లి మీరెవరు కూడా ఆయన మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని, మీ కొరకు సిద్ధపరిచిన లైఫ్ని, మీ కొరకు సిద్ధపరిచిన వరాలని, మీ కొరకు సిద్ధపరిచిన పరిచయను, మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన రాజ్యపు విస్తరణలో ఒక గొప్ప పనిని, దాన్ని దేనిని కూడా మీరు కోల్పోకూడదు. అది ఇదా నేను కోల్పోయినని పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు, కానీ చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చానన్న గొప్ప ఆత్మాభిమానంతో ఆయన దగ్గర నువ్వు నిలబడాలని నేను కోరుతాను. ఆమేన్, హల్లెలూయా. 2 minutes. 6వది, హల్లెలూయా, టు నో గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. మీ కన్నులు ఎందుకు వెలిగించబడాలి అంటే, పౌలు కన్నులు వెలిగించబడ్డాయి, తన పట్ల దేవుని చిత్తం ఏంటో తనకు అర్థమైంది. ఇంకంతకన్నా వివరంగా నేను చెప్పలేని టైం అయిపోయింది. పౌలు కన్నులు వెలిగించబడ్డాయి, దేవుని చిత్తం ఏంటో తనకి అర్థమయ్యింది. ఆ చిత్తంలో కొనసాగిపోయాడు. పొరల వంటివి రాలిపోయాయి. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని బయలుపరిచే విధంగా దేవుడు మన కన్నులను వెలిగించును గాక. సారీ, అంతకుమించి వివరించలేను. 7వది, టు ఓపెన్ నో ద స్టేట్. హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైంది. నేను వివరించే టైం లేదు, వివరించాలి, కానీ ఇది ఒక పెద్ద మెసేజ్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియాలి.
నువ్వే స్థితిలో ఉన్నానో తెలియాలి. యెషయా దేవుని చూశాడు, వెంటనే ఏమన్నాడు? అదేంటి బ్రదర్, మీరు వాక్యం తెలిసిన వాళ్ళు కూడా కామ్ అయిపోయారేంటి? యెషయా 6వ అధ్యాయంలో యెషయా దర్శనం చూశాడు, అంటే దేవుని చూశాడు, తన కన్నులు తెరవబడ్డాయి, దేవుని చూశాడు. ఏమన్నాడు మొట్టమొదటి మాట చెప్పండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగి. నువ్వు తెలుసుకుంటావు నీ స్థానం ఏంటో, తెలుసుకోవాలి మన స్థానం ఏంటో. యోబు చూశాడు, ఏమన్నాడు? నన్ను నేను అసహించుకొని పశ్చాత్తాపడుతున్నాను, ధూళిలో పడి అన్నాడు. ఎందుకు పశ్చాత్తాపడాలి? సరే, నాకు అంత టైం లేదు. హల్లెలూయా. లవదీకన సంఘంతో దేవుడు ఇలా అంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14 నుంచి ఉంటాయి వచనాలు, స్పీడ్గా చదివేస్తాను. లవదీకన సంఘ దూతకు ఇలాగూ రాయి, ఆమె అనువాడిన నమ్మకమైన సత్యసాక్షి అయిన దేవుని సృష్టికి. హల్లెలూయా. సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులనగా, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరమై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును, నీ కన్ను దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్దకు వచ్చి కొనమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు దేవుడు. ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టించదు. హల్లెలూయా. దావీదు తెలుసుకున్నాడు తన స్థితి ఏంటో. బత్షెబతో పాపం చేసినప్పుడు తన దేవుని కృపను, దేవుని కనికరాన్ని, అభిషేకాన్ని కోల్పోతున్నానని. సంసోను తెలుసుకున్నాడు తన స్థితి ఏంటో. యెహోవా నన్ను ఎడబాసాడు. మునుపు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది, తను తెలుసుకున్నాడు. యోనా తెలుసుకున్నాడు, నా స్థితి ఏంటంటే తప్పు చేసింది నేనే, ఈ పరిస్థితికి కారణం నేనే, సముద్రంలో నన్ను ఎత్తి పడేయండి అన్నాడు. యాకోబు తెలుసుకున్నాడు, నేను అన్నీ సంపాదించుకున్నాను, నేను కోరుకున్న భార్యనుంది, నేను కోరుకోకపోయినా లేక కూడా నాతో ఉంది, గొర్రెలు మేకలను విస్తారమైన సంపద ఉంది, కానీ ప్రభు నా బ్రతుకులో ఒక శూన్యం ఉంది. అయ్యా నేనేదో కోల్పోతున్నాను, నేనేదో కోల్పోతున్నాను, నా కనికరించి నన్ను సహాయం చేసి నన్ను ఆశీర్వదించమని తెల్లారు వరకు పెనుగులాడడానికి కారణం ఏంటో తెలుసా? తను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఏం కోల్పోయాడో యాకోబుకు అర్థమైంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన ఇంటికి రాగానే జక్కయ్య అన్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి 400 తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తి అంతా అమ్మని నేను బేదలకి ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభు మాట చెప్పలే, జక్కయ్య చెప్పాడు. ఎందుకో తెలుసా? యేసయ్య తన ఇంట్లోకి రాగానే తన స్థితి ఏంటో, తన బతికేంటో తాను తెలుసుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్థితి ఏంటో మీకు తెలుస్తుందా? దేవుడు మీ కన్నులు వెలిగించును గాక. దేవుడు మీ కన్నులు వెలిగించును గాక. దేవుడు మీ కన్నులు వెలిగించును గాక. యోబు కన్నులు వెలిగించినట్లు, యెషయా కన్నులు వెలిగించినట్లు. హల్లెలూయా, ఆమేన్. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం బాగా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, ప్రార్థనా పరంగా ఉన్నాం, ఇట్లా మనం అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మన కన్నులను వెలిగించును గాక. రైట్ టైం అయిపోయింది. దేవుడు మన కన్నులను వెలిగించును గాక. మనం ఏ స్థితిలో ఉన్నామో కళ ద్వారా దేవుడు మనకు చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాన్నాళ్ళ క్రితం దిగంబరిగా ఉన్నట్టు నాకు కల వచ్చింది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర చాలా ఏడ్చాను. కళ ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ నీవే స్థితిలో ఉన్నావో దేవుడు మనకు చూపించునుగాక. నాతాను వచ్చి దావీదుకి చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు మనతో చెప్పునుగాక. మన స్థితిని మనం బాగు చేసుకొని దేవుని వైపు తిరుగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. గడిచేది. హల్లెలూయా. ఆమేన్. 8వది త్వరగా చెప్తాను. శ్రమలలో దేవుడు నీకు ఉంచిన పరిష్కారాన్ని చూచే కన్నులు దేవుడికి దయచేయను గాక. వెరీ ఇంపార్టెంట్ బట్ నో టైం. శ్రమలలో దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి పరిష్కారమును చూచే కన్నులు నీకు దయచేయను గాక. ఆమేన్. హాగరు యొక్క కుమారుడు నీటితో అల్లాడుతున్నాడు, దాహంతో అల్లాడుతున్నాడు, కేక వేస్తున్నాడు, ఇంకా ఆ బిడ్డ చనిపోతాడు, ఇక నేను బ్రతికించలేను, ఆ బిడ్డకు చావు నేను కల్లారా చూడలేను అనుకొని ఆ బిడ్డను అంత దూరాన్ని విడిచిపెట్టి తనకు వెనుక వైపు తిప్పుకొని ఆమె బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు దొరకలేదు. దాహంతో బిడ్డ అలమటిస్తున్నాడు. ప్లీజ్ నా వైపు చూస్తారా? దాహంతో బిడ్డ అలమటిస్తున్నాడు. సారీ, ఎక్కువ టైం తీసుకున్నాను, బోర్ కొట్టించిన, సారీ, నేను ముగించాలి దీన్ని. హల్లెలూయా. వచ్చేసాం, ముగింపులోకి వచ్చేసాం. అక్కడ ఏడుస్తూ ఉంటుంటే హాగరుతో దేవుడు మాట్లాడాడు. సారా దాస్యమైన హాగరు, ఏంటి సంగతి అని దేవుడు మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. అలా మాట్లాడిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఓట చూచి, హల్లెలూయా, ఆమె నీళ్లు ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదండి? ఆ ఓట బ్రదర్ అక్కడ ఆల్రెడీ ఉండి ఆ ఓటని హాగరు చూస్తుంటే ఆ హాగరు తన బిడ్డ కోసం ఏడవదు.
ఎందుకంటే ఆ తిత్తి నీళ్లతో నింపుకొని ఆ నీళ్లు పట్టేసేది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆమె ఆ శ్రమలో ఏడుస్తుంది కానీ హల్లెలూయా ఆ ఓట అక్కడే ఉంది. కానీ ఆ శ్రమలో ఆ ఓట తనకి కనిపించట్లేదు. దేవుడిచ్చిన పరిష్కారం కనిపించట్లా, దేవుడిచ్చిన అద్భుతం కనిపించట్లా, దేవుడిస్తున్న ప్రొవిజన్ కనిపించట్లా. కానీ బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున, దేవుడు మన మహిమ కలుగును గాక, దేవుడు మీ కన్నులు తెరిచును గాక. బ్రదర్, దేవుడు మీ కన్నులు తెరిచును గాక, దేవుడు నా కన్నులు తెరిచును గాక. మన సమస్యలలో పరిష్కారాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. అది దాన్ని చూడగలిగే కన్నులు దేవుడు మనకు దయచేయను గాక. మాట్లాడగిన పాపం ముందొచ్చిందా? పాపం ఒక పరిష్కారం ముందొచ్చిందా? పాపం ముందొచ్చిందా? పాపానికి పరిష్కారం ముందొచ్చిందా? ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం. కొంతమంది మాత్రం ఊరుకున్నంత ఉత్తం లేదు, బొడుగునంత సుఖం లేదు. ఎందుకు వచ్చిన బాధ? హల్లెలూయా. పాపం ముందొచ్చిందా? పాపానికి పరిష్కారం ముందొచ్చిందా అంటే పాపం ముందు రాలే, పాపానికి పరిష్కారమే ముందొచ్చింది. పాపం తర్వాత వచ్చింది, పాపం రాకముందే ఆ పాపానికి పరిష్కారమైన దేవుని గొర్రెపిల్లగా నా ప్రభువైన యేసుక్రీస్తు హల్లెలూయా ఆమేన్ సృష్టి మొదలుకొని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అసలు భూమికి పునాదులు లేనప్పుడు యేసుక్రీస్తునందు మనం ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా అండి? పాపానికి ముందే పరిష్కారాన్ని దేవుడు పెట్టాడని. నీ సమస్యకు ముందే పరిష్కారాన్ని దేవుడు ఉంచాడు. తగిన సమయం అందు నీ కన్నులు తెరవబడును గాక, ఆ పరిష్కారం నువ్వు చూచుదువు గాక. ఆయన నీ కొరకు దాచి ఉంచిన అద్భుతములోనిది నువ్వు త్రాగుదువు గాక. ఆయన నీ కొరకు దాచి ఉంచిన అద్భుతములోనిది నీ పిల్లలు త్రాగుదురు గాక. కమాన్, చాలా విలువైన మాట. ఆయన నీ కొరకు దాచి ఉంచిన అద్భుతాన్ని నువ్వు అనుభవించుదువు గాక, ఆ అద్భుతము నువ్వు తాగుదువు గాక, ఆ అద్భుతముతో నువ్వు బతుకుదువు గాక, ఆ అద్భుతం నీ తిత్తి, నీ కాలి తిత్తిని ఆ అద్భుతముతో నువ్వు నింపేసుకుందువు గాక. దేవుడు నీ కన్నులు తెరిచును గాక. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా 9ది, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆమేన్ హల్లెలూయా దూసిన కత్తి కలిగిన వాడు నీకు కనబడినట్లు నీ కన్నులు తెరవబడును గాక. చెప్తారా బ్రదర్? ఈ సందర్భం చెప్తారా? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి బిలాము బయలుదేరినప్పుడు గాడిదిగా హల్లెలూయా ఆ గాడిదైన దేవదూతను చూడగలిగింది, కానీ ఆ గాడిద మీద కూర్చొని అడ్డగాడిది మాత్రం దేవుని చూడలేకపోయాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు వాని కన్నులను తెరిచినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకున్న, మామూలు దేవదూత కాదు, దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి దూత నిలబడి ఉంది. హల్లెలూయా. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ఆమేన్ హల్లెలూయా. అయిపోయిందండి. నేనేం కోరుకుంటానంటే, దేవునికి వ్యతిరేకంగా నేను వెళ్తున్నప్పుడు ఎంతమంది ఆమేన్ చెప్పగలుగుతారు నాకు తెలియదు, కానీ దూసిన కత్తి చేత పట్టుకున్నవాడు మన ఎదురుగా నిలబడును గాక. మనం ఆయనకి సాష్టాంగ పడుదాము గాక. ఆయన మనల్ని కనుకరించిన గాక. ఆమేన్ హల్లెలూయా. ఎంత చిత్రం కదా, గాడిద చూడగలిగింది దూసిన కత్తిని పట్టుకున్నవాడిని, అందుకే వెళ్ళే కొట్టాడు గాడిని. గాడిదికి దేవుడు నోరిచ్చాడు. ఆ గాడిద మాట్లాడినప్పుడే నీ గాడిదికి బుర్ర రావాలా? నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లేదు ఏమంటున్నాడు, అంతేగాని గాడిది మాట్లాడింది అనుకోవట్లా. నేను అనుకుంటాను ఆ గాడిది ప్రార్థన చేసి ఉంటుంది. స్తోత్రం అనట్లేదు మీరు? ఆ గాడిద ప్రార్థన చేసి ఉంటుంది, దేవా ఈ గాడిది కన్నులు తెరువు నాయనా. సరే సారీ హల్లెలూయా. దేవా ఈ బిలాం కన్నులు తెరువు ప్రభు అని దూసిని కత్తి చేత పట్టుకుని నిలబడి ఉన్న వాడిని చూచి సాష్టాంగపడ్డాడు. ఆమేన్ ఆమేన్. కష్టంగా ఉన్న కోరుకోండి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు దూసిన కత్తి చేత పట్టుకునేవాడు మనకు ఎదురాడి మన మార్గము బాగు చేయను కాక. అమ్మయ్య చిట్ట చివరిది హల్లెలూయా. నీ పక్షాన దేవుడు నిలబెట్టిన వారిని చూడడానికి దేవుడు నీ కన్నులు తెరిచును గాక. యెహోషువ అడిగాడు, దూసిన కత్తిని చేత, ఇక్కడ కూడా అదే, దూసిన కత్తిని చేత పట్టుకున్నవాడు అక్కడ కనబడినప్పుడు యెహోషువ అడిగాడు, అయ్యా నువ్వు మా పక్షానే ఉన్నవాడు అంటే, అవును మీ పక్షానే ఉన్నాను, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా దాసుడు, అయ్యా సిరియన్లందరూ మన చుట్టూ ఉన్నారయ్యా అని భయపడిపోతుంటే ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా వీడి కన్నులు తెరవమని. వాడి కన్నులు తెరవబడినప్పుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ ఎలీషా ఆ చుట్టూ పర్వతం మీద అగ్ని రథముల చేత నిలవబడి ఉన్నటువంటి సూర్యులను చూడడానికి దేవుడు వాడి కన్నులను తెరిచాడు. మన పక్షాన్ని ఎవరు లేరు అనుకున్నాము, ఎంత గొప్ప సైన్యం ఉందా అని అప్పుడు తను తెలుసుకోగలిగాడు. మీ పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటున్నారా? ఆయన ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా హల్లెలూయా. ఇంకొచ్చు గట్టిగా
ఎవరున్నారు నీ పక్షాన? మాట్లాడలేదు. ఆమేన్. మీ పక్షాన దేవుడున్నాడు, మీ పక్షాన దైవజనుడు ఉన్నాడు, మీ పక్షాన సంఘం ఉంది. ఈ మాటలు అంగీకరించిన వారు ఆమేన్ చెప్పండి, ముగించేసుకుంటాం. నీ పక్షాన దేవుడున్నాడు, నీ పక్షాన దైవజనుడు ఉన్నాడు, నీ పక్షాన సంఘం ఉంది. సంఘంలో అందరూ కాకపోయినా చాలామంది మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీ వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మీ అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు, బ్రదర్ మీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీ యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. తెలుసా మీకు చేస్తున్నారని? తెలుసా మీకు వాళ్ళు కన్నీరు కారుస్తున్నారని? సండే స్కూల్ పిల్లల కోసం ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ప్రార్థన సమూహాన్ని దేవుడు నీ పక్షాన్ని నిలవబెట్టాడు. వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అమ్మా, నాకే కష్టం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఏ ప్రతికూలత వచ్చినా, నాకు కానీ నా పిల్లలు కానీ ఏ ఇబ్బంది వచ్చినా నా పక్షాన దేవుని సముఖంలో నిలబడే కొంతమంది ప్రార్థనా పరులు ఇక్కడ ఉన్నారు. నా శిరస్సు వంచి చేతులు జోడించి నిండు మనసుతో నేను మీకు కృతజ్ఞత తెలియచేస్తున్నాను. మీరు కార్చే ఏ కన్నీటి బొట్టికి కూడా నేను అర్హుడిని కాదు, కానీ దేవుని మహాకృప చేత నా పక్షమున దేవుని సముఖంలో నిలిచిన వారులారా, మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు నా కన్నులు తెరిచాడు, నా పక్షాన నిలబడిన వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి నా పక్షాన సంఘం నిలబడి ఉంది, నా పక్షాన నా ప్రభువు నిలబడి ఉన్నాడు, నా పక్షాన దేవదూతల్ని దేవుడు నిలబెట్టాడు, మీ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు, మీ పక్షాన దేవదూతలు నిలబెట్టాడు, మీ పక్షాన సంఘాన్ని నిలబెట్టాడు, మీ పక్షాన దైవజన్ నిలబెట్టాడు. వారిని చూడగలిగే కన్నులు దేవుడు మీకు దయచేయును గాక, తన దూతను చూడగలిగే కన్నులు దేవుడు దయచేయును గాక, మీ పక్షమున నిలబడిన యేసయ్య కన్నులు చూడగలిగే యేసయ్యను చూడగలిగే కన్నులు మీకు దయచేయును గాక. మీ పక్షాన ప్రార్థన చేస్తున్న సంఘము కన్నులు తెరిచిన సంఘం యొక్క ప్రార్థిస్తున్న వారిని చూడగలిగినట్లుగా మీ కన్నులు తెరిచును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, మనసారా పాడగలవా? నీకే సాధ్యము. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచు. విశ్వాసంతో పడదామా? మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకు. పడదామా? ఏదైనా యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. పరిశుద్ధమైన తండ్రి, మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. మేము చూసిన ఈ 10 విషయాలలో మా కన్నులు వెలిగించబడినట్లుగా సహాయం చేయండి. వెలిగింపబడిన కన్నులు గల వారమై, తేటగా సమస్తమును చూడగలిగిన వారమై, మా ఆత్మీయ ప్రయాణంలో మాకు ఎదురవుతున్న అనేకమైన ప్రతికూలతల్లో
మిక్కిలి ధైర్యం కలిగి మీ వైపు చూచి కొనసాగిపోయినట్లుగా సహాయం చేయమని ఈ 10 విషయాలలో మా అంధత్వాన్ని తీసివేసి, పొరల వంటివి తీసివేసి, మేము స్పష్టంగా చూడగలిగినట్లు మరొకసారి మమ్మల్ని తాకమని, మరొకసారి నా ప్రియులందరినీ తాకమని, ఈ మాటలో ప్రతి మాట మా చేతులు ఫలింపచ్చు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.